హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇది మన క్లాస్ నెంబర్ 5. ఆల్రెడీ మేము ఇంతాక కూడా చేసాము వేరే చాప్టర్స్ నుంచి. ఒకవేళ మీరు అది చూడలేదు అంటే చూడండి, కానీ ఖచ్చితంగా అదే చూడాలి ఇవి చూడొద్దు అన్నట్టు ఏం లేదు. సో సపరేట్ చాప్టర్ వైజ్ చెప్తున్నా, ఓకే? ఎందుకంటే మీరు డీప్గా చూడాలి అంటే ఇలా ఈ వీడియోస్ చూడండి ఒక తర్వాత ఒకటి. బికాజ్ మన సిఆర్పిసి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందంటే ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఓకే, ప్రతి ఎగ్జామ్ అంటే లా ఎగ్జామ్ అండి, లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఓకే, ఇప్పుడు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ ఉంది, ఇంకా మన ఏపీపీది ఉంది, ఓకే, జేసీజేది ఉంది, అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, కొత్త లాస్ వచ్చినాయి కాబట్టి మేము సిఆర్పిసికి ఇగ్నోర్ చేయొద్దు. ఓకే, బికాజ్ మా సిలబస్లో సిఆర్పిసి కూడా ఉంటుంది. మ్యాక్సిమం అంటే ఈ ఇయర్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ఉండొచ్చు. ఓకే, తర్వాత మేబీ మొత్తానికి చేంజ్ చేస్తారో ఏమో, కానీ కంబైండ్ అయితే వస్తున్నాయి ప్రతి దాంట్లో. ఓకే, కొంచెం సిఆర్పిసి నుంచి ఇస్తారు క్వశ్చన్స్, కొన్ని మన కొత్త బిఎన్ఎస్ఎస్ నుంచి ఇస్తారు. అందుకోసం మేము రెండు చదవాల్సిందే. ఓకే, దేనికి కూడా నెగ్లెక్ట్ చేయలేము. ఓకేనా? ఆల్మోస్ట్ ఇద్దరిది ప్రొవిజన్స్ అన్నీ సేమే ఉన్నాయి. ఓకే, ఇందులో ఏంటి అంటే కొన్ని ప్రొవిజన్స్ యాడ్ చేసిండ్రు. ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అని, మెర్సీ పెటిషన్ అని, ఇంకా ఇలానే కొన్ని యాడ్ చేసిండ్రు అంతే తప్ప ఇంకా ఏం లేదు. ఓకే, ఎక్స్ట్రా ఏం లేదు. ఇక్కడ 0 FIRని కూడా యాడ్ చేసిండ్రు. ఓకే, అది కొత్త లాస్లో, నేను సిఆర్పిసిలో చెప్పట్లేదు, బిఎన్ఎస్ఎస్లో. అందుకోసం మీరు ఖచ్చితంగా చూడండి. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఫాలో చేసుకొని పెట్టుకోండి. బికాజ్ మన క్లాస్ వైజ్ చాప్టర్ వైజ్ లెక్చర్ వస్తూ ఉంటాయి మన ఛానల్ మీద. ఓకే, అప్పుడు వరకు ఫాలో చేస్తూ ఉండండి మై జుడిషరీకి. ఓకే, కామెంట్ కూడా చేయండి ఒకవేళ మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, లేకపోతే ఏదన్నా అర్థం కాకపోతే. ఓకే, మేబీ అప్కమింగ్లో ఏంటంటే ఇట్లా ఫాస్ట్ ట్రాక్ రివిజన్ లెక్క మేము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చేద్దాం. ఓకే, ఒకే క్లాసే ఉంటుంది, కొంచెం లెంతీ ఉండొచ్చు. అది ఒకే క్లాస్లో కంప్లీట్ చేయడానికి చూద్దాం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, చలో స్టార్ట్ చేస్తున్నాం. మన చాప్టర్ 33 ఏముంది? ప్రొవిజన్ యాజ్ టు ది బెయిల్ అండ్ బాండ్స్. లాస్ట్ లెక్చర్లో మేము బెయిలబుల్ ఆఫెన్స్లో బెయిల్ ఎలా ఇస్తామనేసి చదివినాం. ఓకే, ఇది అయిపోయింది. 436 అయిపోయింది సెక్షన్, అండ్ 437 కూడా అయిపోయింది. ఓకే, ఎందుకు అంటే ఆల్రెడీ 2 సెక్షన్స్ చదివాం కాబట్టి నేను ఓవర్వ్యూగా ఏంటంటే డీటెయిల్గా ఒక్కొక్క లైన్ చెప్పాను, బికాజ్ ఆల్రెడీ చెప్పాను వేరే వీడియోస్లో చూడండి. ఓకే, అందుకోసం ఒకసారి ఓవర్వ్యూగా ఒకసారి రివిజన్ చేసినట్టు చేద్దాం. ఓకే, 436లో ఏమంటున్నామంటే బెయిలబుల్ ఆఫెన్స్లో బెయిల్ ఎలా ఇవ్వాలి అనేసి చెప్తున్నాం. ఓకే, బెయిలబుల్ ఆఫెన్స్ అంటే అందులో బెయిల్ తీసుకోవచ్చు యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ లెక్క. ఓకే, ఇక్కడ మేము పోలీస్ దగ్గర నుంచి బెయిల్ తీసుకోవచ్చు, కోర్టు నుంచి బెయిల్ తీసుకోవచ్చు ఎవరన్నా అక్యూజ్డ్ ఉన్న పర్సన్. ఓకే, ఇందులో ఏంటి అంటే ఒకవేళ బెయిల్ అయితే తీసుకుంటున్నాం బెయిలబుల్ ఆఫెన్సెస్లో. ఓకే, ఇంకా ఇది మన ప్రొవిజో ఏమంటుంది అంటే ఒకవేళ ఎవరికన్నా అరెస్ట్ చేసినామో ఆయన బెయిల్ కూడా ఇవ్వలేదు అంటే ఆయనకి ఇండిజెంట్ పర్సన్ అని అనుకుంటాం అనేసి ప్రొవిజన్ చెప్తుంది మాకు. ఇంకా ఏంటంటే ఎవరికన్నా అదే షూరిటీ ఫర్నిష్ చేయకుండా ఉన్నారు అంటే ఆయనకి ఇండిజెంట్ పర్సన్ అనుకుంటాం. ఇంకా ఎవరి దగ్గరన్నా 1 వీక్ వరకు కూడా జైల్లోనే ఉన్నారు వాళ్ళు. ఓకే, అయితే కస్టడీలో ఉన్నారు కానీ ఆయన బెయిల్ ఇవ్వలేదు, ఏం లేదు. బెయిలబుల్ ఆఫెన్స్లో ఇవ్వచ్చు కదా, బెయిల్ ఇచ్చి రిలీజ్ అవ్వచ్చు కదా, అయితే అలా ఇవ్వకుండా అలానే 1 వీక్ వరకు ఉన్నారు. ఓకే, ఆయనకి కూడా మేము ఇండిజెంట్ పర్సన్గా ప్రజ్యూమ్ చేస్తారు. ఓకే, కోర్ట్ ప్రజ్యూమ్ చేస్తుంది ఇండిజెంట్ పర్సన్ ఈయన అనేసి. ఇండిజెంట్ పర్సన్ అంటే బెయిల్కి కూడా పైసలు లేని పర్సన్కి ఇండిజెంట్ పర్సన్ అంటాం. నాట్ ఓన్లీ బెయిల్, అయితే ఎవరి దగ్గర పైసలు లేవు, అయితే పూర్ పర్సన్, ఓకే, ఆయనకి ఇండిజెంట్ పర్సన్ అంటాం. ఓకే, 430 ఇక్కడ ఏం చదివినాం? 437లో బెయిల్
తీసుకుంటున్నాం ఏ కేసెస్లో అంటే నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లో. నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లో కూడా అది నాన్ బెయిలబుల్ ఆఫెన్స్, అందులో బెయిల్ ఇవ్వలేము అనేసి అలా ఉండదు. నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లో కూడా బెయిల్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి అంటే మేము మ్యాటర్ ఆఫ్ రైట్ లెక్క అడగలేము. అయితే నేను ఎక్యూజ్డ్ ఉన్నాను అనుకోండి, అయితే నాకు బెయిల్ ఇవ్వండి అనేసి నేను చెప్పలేను. ఓకే, అదే బెయిలబుల్ ఉంటే నాకు ఇవ్వండి అనేసి చెప్తా. నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ చేసిన తర్వాత ఎవరు ఇస్తారు నాకు? అలా ఇవ్వరు. అదే నేను ఏం చేయాలి, కోర్టు లేకపోతే పోలీస్ అలా అనుకుంటేనే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇక్కడ నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లో పోలీస్ వాళ్ళు ఇవ్వచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏం చేస్తారు అంటే కోర్టే చూసుకోండి అనేసి వీళ్ళు బెయిల్ ఇవ్వరు. అందుకోసం ఈ సెక్షన్లో నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లో బెయిల్ ఎవరు గ్రాంట్ చేస్తారు అంటే మన కోర్ట్ గ్రాంట్ చేస్తుంది. ఓకేనా, కోర్ట్ గ్రాంట్ చేస్తుంది. కానీ అందులో కూడా కండిషన్స్ ఉన్నాయి. కొన్ని కండిషన్స్లో బెయిల్ గ్రాంట్ చేయదు. ఓకే, ఎందుకు అంటే ఇవి ఫస్ట్ అయితే డిస్క్రిషన్ పవర్ ఉంది కోర్ట్కి. కానీ ఇక్కడ బెయిల్ మన హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఇస్తలేదు, వేరే కోర్ట్స్. ఈ హైకోర్టు అండ్ సెషన్ కోర్ట్స్ తప్ప వేరే కోర్ట్స్ ఇక్కడ బెయిల్ ఇస్తున్నారు. ఓకే, ఇంకా ఏమేమి సిచ్యువేషన్లో బెయిల్ ఇవ్వరు అంటే ఏమున్నాయి, ఫస్ట్ డెత్. ఆయన ఏదైనా ఆఫెన్స్ చేసిండు, ఆయన ఆఫెన్స్ ఎలా ఉంది అంటే పనిషబుల్ ఉంది, డెత్తోని, లైఫ్ ఇంప్రెస్మెంట్తోని. లేకపోతే కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఉంది. అది కాగ్నిజబుల్ ఆఫెన్స్ ప్లస్ ఏముంది, ఆయనది ప్రీవియస్గా కన్విక్షన్ అయింది అదే ఆఫెన్స్లో. అది ప్రీవియస్లీ కన్విక్షన్ అయితే ఆయనకి పనిష్మెంట్ ఎంత ఉంటుంది అంటే డెత్ ఉంటుంది, ఎల్ఐ ఉంటుంది, లేకపోతే మోర్ దెన్ 7 years ఉంటుంది. నెక్స్ట్ ఏముంది, ప్రీవియస్గా కన్విక్ట్ అయ్యి ఏంటి అంటే దాని పనిష్మెంట్ 3 years, మోర్ దెన్ 2 years ఉంది, 3 years ఉంది. ఓకే, ప్రీవియస్గా కన్విక్ట్ అయ్యిండు, దాని పనిష్మెంట్ 3 years ఉంది, 3 years కన్నా ఎక్కువ ఉంది. ఇంకా ఒక ఏంటి అంటే ఆయన ప్రీవియస్గా కన్విక్ట్ అయ్యిండు 2 or more ఒకేషన్స్కి, అయితే 2 or 3 times ఆయన ఒఫెన్స్ చేసిండు అన్నట్టు. ఓకే, ఆ కండిషన్లో బెయిల్ ఇవ్వడానికి కొంచెం చూస్తారు అన్నట్టు. ఓకే, ఇవ్వాలా ఇవ్వద్దా అన్నట్టు ఇలాంటి కేసెస్లో. కానీ ఇందులో కూడా ఏంటంటే మళ్ళీ బెయిల్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు, ఈ కేసెస్ అన్నాను కదా, వాళ్ళకు డెత్, ఎల్ఐ, లేకపోతే 7 years మోర్ పనిష్మెంట్, లేకపోతే ప్రీవియస్గా కన్విక్ట్ అయిన వీళ్ళకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. కానీ వాళ్ళు ఎవరు ఉండాలి అంటే చూడండి, వాళ్ళు 16 years కన్నా చిన్నోళ్ళు ఉండాలి. ఓకే, 16 years బిలో 16 years అంటే మన చైల్డ్ కేటగిరీలో వస్తారు. ఓకే, అది జేజే యాక్ట్ చూస్తే 18 ఉంది, 18 కన్నా చిన్నోళ్ళే కదా. అయితే వాళ్ళు విమెన్ ఉంది, విమెన్కి కూడా రిలీజ్ చేయొచ్చు. 16 years విమెన్ అండ్ సిక్ పర్సన్, లేకపోతే ఇన్ఫర్మ్ పర్సన్. ఓకే, ఇన్ఫర్మ్ పర్సన్ అంటే మెంటల్ కెపాసిటీ ఆయనకు నేచర్ అర్థమయ్యే లెక్క ఉండదు. ఇన్ఫర్మ్ అంటే ఇన్సేన్, ఇన్ఫార్మ్ ఇలాంటి వాళ్ళకు వదిలేస్తారు. ఓకే, ఇన్ఫార్మ్ అంటే కొంచెం డైలీ వర్క్ చేయలేని పర్సన్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇలా అయితే వీళ్ళకు వదిలేస్తారు. కానీ ఇప్పుడు పైన ఉంది కదా, అయితే ఎవరికి కన్విక్ట్ చేసిండ్రు, డెత్ ప్రీవియస్గా కన్విక్ట్ ఉన్నారు, డెత్ ఉంది, 7 years ఇంప్రెస్మెంట్, వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తారు. కానీ ఎలా చేయాలి అంటే వాళ్ళకు రిలీజ్ చేసే ముందు జస్ట్ అండ్ ప్రాపర్ స్పెషల్ రీజన్ ఉండాలి. రిలీజ్ చేస్తున్నామంటే ఆ స్పెషల్ రీజన్స్ రాయాలి. ఓకే, రిటర్న్లో ఉండాలి, ఎందుకు వదిలేస్తున్నాం వీళ్ళకు అంటే. ఓకే, జస్ట్ ఉండాలి, ప్రాపర్ రీజన్స్ రాయాలి. ఓకే, అది ఉంది. ఇది అయితే మన నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ది చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు బెయిలబుల్ ఆఫెన్స్ది బెయిల్ చెప్పినాం, నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ది బెయిల్ చెప్పినాం. ఓకే, ఇవి అయిపోయినాయి. ఓకే, ఇంకేంటంటే నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లో కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. ఏం కండిషన్స్ అంటే వదిలేస్తున్నారు కదా, అయితే ఏదో ప్రాపర్ అండ్ జస్ట్ రీజన్ చెప్పి అది రాసి వదిలేస్తున్నాం. కానీ ఆయనకు ఏం కండిషన్స్ పెడతాం, అయితే
ఎప్పుడు కోర్టులో పిలిస్తే అప్పుడు రావాలి అనేసి ఫస్ట్ చెప్తున్నాం. తర్వాత ఏం చెప్తున్నాం, మళ్ళీ సేమ్ ఆఫెన్స్ మళ్ళీ కమిట్ చేయొద్దు నువ్వు అంటున్నాం. మళ్ళీ ఎవరికన్నా ఇండ్యూస్మెంట్ చేయొద్దు, నువ్వు థ్రెట్ ఇవ్వద్దు, ప్రామిస్ ఇవ్వద్దు అనేసి చెప్తున్నాం. ఓకే, ఇలాంటి కేసెస్ చెప్తున్నాం మీకు. ఒకవేళ మళ్ళీ ఆయనకు రిలీజ్ చేసినాం కదా బెయిల్లో, ఒకవేళ ఆయన పోయిన తర్వాత ఏదన్నా మళ్ళీ ఆఫెన్స్ చేసిండు అనుకోండి, లేకపోతే ఆ కండిషన్స్ని బ్రీచ్ చేసిండు అనుకోండి, ఆ కండిషన్ని బ్రీచ్ చేస్తే ఏం చేస్తారు, అప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసి తెస్తారు ఈయనకు. ఓకే, వితౌట్ వారెంట్గానే అరెస్ట్ చేసి తెస్తారు మళ్ళీ. ఓకే, ఒకవేళ అదే నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ ఇది కన్క్లూడ్ కాలేదనుకోండి, అవి ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ అయినా ప్రాసెస్ ఏమైనా కన్క్లూడ్ కాలేదనుకోండి, అయితే ట్రయల్ 60 నాన్ బెయిలబుల్లో 60 డేస్లో కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ కాకపోతే రిలీజ్ చేసేస్తారు ఆయనకి. ఓకే, అది ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అది రికార్డ్ చేయాలి, రీజన్స్ అది చెప్తుంది మన. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు యాంటీసెప్టరీ బెయిల్ మీద రావాలి. 438 చెప్తుంది మనకు యాంటీసెప్టరీ బెయిల్. యాంటీసెప్టరీ బెయిల్ ఎందుకు అంటున్నామంటే, డైరెక్షన్ ఫర్ ఎ గ్రాంట్ ఆఫ్ ఎ బెయిల్ టు పర్సన్ అప్రిహెండింగ్ ది అరెస్ట్. అయితే అప్రిహెండింగ్ అరెస్ట్ అంటే ఎందుకు చెప్తున్నాం అంటే, చూడండి, అయితే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి అనిపిస్తుంది అయితే నేను ఈ క్రైమ్ చేశాను అనేసి నాకు జైల్లో ఇవ్వచ్చు, వీళ్ళు అరెస్ట్ చేపియచ్చు, నాకు నేను జైల్లో వెళ్ళొచ్చు నేను అనేసి ఆయనకు తెలుస్తుంది. అప్రిహెన్షన్ అంటే మనకి మనం తెలుస్తుంది కదా, అయ్యో కావచ్చు అన్నట్టు. ఓకే, అలా తెలుస్తుంది. ఆ నేచర్కి ఏం చేస్తారు అంటే, ఈయన ఏం చేస్తాడు, పోయి ఫస్టే బెయిల్ తీసుకుంటాడు. అరెస్ట్ కాకముందే బెయిల్ తీసుకోవడం దానికి యాంటీసెప్టరీ బెయిల్ అంటాం. ఓకే, అరెస్ట్ కాకముందే తీసుకుంటారు. ఫస్ట్ అన్నిట్లో ఏముంది, అరెస్ట్ అవుతుంది, తర్వాత బెయిల్ తీసుకుంటాం. కానీ యాంటీసెప్టరీ బెయిల్లో ఏంటి అంటే, ఫస్ట్ బెయిల్ తీసుకుంటాం. ఓకే, అరెస్ట్ కాకముందే బెయిల్ తీసుకుంటాం. ఓకే, దానికి యాంటీసెప్టరీ బెయిల్ అంటాం. ఇవి ఎవరు గ్రాంట్ చేస్తారు అంటే, యాంటీసెప్టరీ బెయిల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ కోర్టు నుంచి ఇస్తుంది అన్నట్టు వచ్చిందనుకోండి, అయితే యాంటీసెప్టరీ బెయిల్ ఎవరు ఇస్తారు అంటే, హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషనే గ్రాంట్ చేస్తాయి యాంటీసెప్టరీ బెయిల్. ఓకే, అవి ఉంది. ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఏ కేసెస్లో ఇంకా కండిషన్స్ పెట్టచ్చు. అయితే రిలీజ్ చేసే ముందు, ఆయనకు యాంటీసెప్టరీ బెయిల్ ఇవ్వే ముందు కొన్ని కండిషన్స్ పెట్టచ్చు. ఓకే, ఆ కండిషన్స్ కూడా చూద్దాం. ఇంకేముంది ఇందులో మరి, అవి యాంటీసెప్టరీ బెయిల్ ఇస్తున్నాం ఈ పర్సన్కి అనేసి అది ఇన్ఫామ్ చేయాలి మన పీపీకి. ఓకే, అది అగ్రీ కావాలి వితిన్ 7 డేస్లో, అది ఉంది. ఇంకా కొన్ని యాంటీసెప్టరీ బెయిల్స్ ఇవ్వం, కొన్ని కేసెస్లో ఇవ్వం. ఏ కేసెస్లో అంటే, మన ఆల్ అయితే అఫెన్స్ అగైనెస్ట్ విమెన్ కేసెస్లో ఇవ్వం. అఫెన్స్ అగైనెస్ట్ విమెన్ అంటే మన 376 నుంచి ఉంది కదా, ఏ నుంచి డిబి వరకు, ఈ కూడా అనుకోండి, ఆ కేసెస్ వరకు ఇవ్వం. ఇంకా అఫెన్స్ అగైనెస్ట్ ది చైల్డ్ ఉందనుకోండి, ఆ అఫెన్స్లో కూడా మేము యాంటీసెప్టరీ బెయిల్ ఇవ్వం. ఓకే, ఇంకా అఫెన్స్ అగైనెస్ట్ టెర్రరిజం ఉందనుకోండి, ఆ అఫెన్స్లో కూడా మేము బెయిల్ ఇవ్వం. ఓకే, ఇక్కడైతే మాత్రం 2 రాసి ఉంది, అఫెన్స్ అగైనెస్ట్ విమెన్ అండ్ సెక్సువల్ అఫెన్సెస్ అండ్ జేజే యాక్ట్ నుంచి. కానీ టెర్రరిస్ట్ యాక్ట్ ఎక్కడ రాసి ఉంది అంటే, మేము బిఎన్ఎస్ఎస్ చదివితే అక్కడ తెలుస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు చూడండి ఏమంటుంది మనకు, సెక్షన్ 438, డైరెక్షన్ ఫర్ ఎ గ్రాంట్ ఆఫ్ ఎ బెయిల్ టు ది పర్సన్ apprehending the arrest when any person has a reason to believe. Okay, when any person has a reason to believe that, ఇప్పుడు అన్ని స్టోరీ చెప్పాను, ఇప్పుడు జస్ట్ చదువుతున్నా నేను బెయిల్ యాక్ట్. ఓకే, దానికి నేను చెప్పిన స్టోరీకి ఇవి కనెక్ట్ చేయండి మీరు. ఇంకా ఏదన్నా మిస్ అయిన పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.
చలో చూడండి. వెన్ ఎనీ పర్సన్ హ్యాస్ ఎ రీజన్ టు బిలీవ్ దట్ హీ మే బీ అరెస్టెడ్ on an accusation of having committed a non-bailable offence, he may apply to the High Court or a court of a session for a direction under this section, and that court may, if think fit, direct in the event of such arrest, he shall be released on bail. When a High Court and a Court of a Session makes a direction under the subsection 1, it may include the condition in such a direction in the light of the facts of the particular cases, as if may think fit includes. ఓకే, అయితే కోర్ట్ ఆఫ్ సెషన్ అండ్ హైకోర్టు రిలీజ్ చేసిన ఈయనకు ఇచ్చి రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే కండిషన్స్ పెడుతున్నారు అనేసి చెప్తుంది మన సబ్సెక్షన్ 2. అది ఏం కండిషన్ దట్ పర్సన్ షెల్ మేక్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఇంటరోగేషన్ బై ఎ పోలీస్ ఆఫీసర్ యాజ్ అండ్ హౌ రిక్వైర్డ్ వెన్ రిక్వైర్డ్. అయితే ఇంట్రోగేషన్స్ అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏదన్నా అడగాలి అనేసి అనిపిస్తే, పోలీస్ వాళ్ళకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనిపిస్తే అప్పుడు పిలిస్తే రావాలి అన్నట్టు. అయితే అవైలబుల్ ఉండాలి ఆయన. ఓకే, అది ఓకే. కండిషన్ దాట్ సెకండ్ చూడండి, ఇది అయిపోయింది. Condition that person shall not directly or indirectly make any inducement, threat or promise to any person acquainted with the fact of their case so as to be dissuade him from disclosing such a fact to the court or to any police officer. అయితే ఆయన రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్లీ అయినా ఇండైరెక్ట్లీ అయినా ఇండ్యూస్మెంట్ చేయొద్దు. ఓకే, భయపెట్టద్దు, ఇలా థ్రెట్ చేయొద్దు, ప్రామిస్ చేయొద్దు ఎవరికి కూడా. ఎవరికి అంటే ఏ పర్సన్కి అంటే ఎవరికి ఆ కేసు ఫ్యాక్ట్స్ తెలుసు, ఆ కేసులో ఏం జరిగింది, ఆ కేసులో ఏముంది, అసలు ఫ్యాక్ట్ ఏంటి అనేసి తెలిసిన వాళ్ళకు చేయొద్దు అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి థర్డ్ పాయింట్. Condition that the person shall not leave the India without the previous permission of the court. అయితే ఆ పర్సన్కి ఎవరు రిలీజ్ చేసిండ్రో ఆయన ఇండియాకి వదిలి వెళ్ళకూడదు. అయితే ఇది చాలా సార్లు ఏంటంటే మనకు మూవీస్లో చెప్తారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, మనకు పోలీస్ స్టేషన్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఇండియాకి వదిలేసి వెళ్ళొద్దు అనేసి. అయితే హిందీ డ్రామాస్లో ఉంటాయి ఇవి, తెలుగుది ఐడియా లేదండి నాకు. Such a other condition as may be is imposed under the subsection 3 of a section as subsection 3 of a section 437 as if the bail where is granted under the section. ఏమంటుంది అయితే ఇంకా వేరే కండిషన్స్ కూడా పెట్టచ్చు. ఏ కండిషన్స్ మన ఇది నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ సెక్షన్ ఉంది కదా, అందులో ఉంది కదా, ఇంకా అవి కూడా కండిషన్స్ పెట్టచ్చు. కోర్ట్కి అనిపిస్తే అలా పెట్టచ్చు అనేసి. ఓకే, అలాంటి కేసెస్లో. ఓకే, సబ్సెక్షన్ 3 చూడండి. ఇఫ్ సచ్ ఎ పర్సన్ ఈజ్ thereafter arrested without a warrant by any offence in charge of a police station on such accusation, and is prepared either at the time of arrest or at any time while in the custody of such a officer to give bail. Okay, issue he shall be released on a bail, and if a magistrate taking the cognizance of such a offence decide that a warrant should be issued in the first instance against that person, he shall issue a bailable warrant in conformity with the direction of a subsection కోర్ట్ అండర్ ది సబ్సెక్షన్ 1. అయితే ఏమంటుంది అంటే ఒకవేళ
ఈయనకు ఈ పర్సన్ ఎవరు బెయిల్ తీసుకున్నాడో ఆయనకు ఒకవేళ వితౌట్ వారెంట్గా అరెస్ట్ చేసిండ్రు అనుకోండి పోలీస్ వాళ్ళు, అయితే వాళ్ళు రిలీజ్ చేసేయాలి. ఓకే, ఒకవేళ మెజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకుంటే అప్పుడు ఒఫెన్స్ ఏముంది అనేసి ఆఫెన్స్కి డిసైడ్ చేసి అప్పుడు బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు ఆయనకు. ఓకే, బెయిలబుల్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ ఆల్రెడీ మేము చదివాం, అందులో ఒకసారి చూడండి మీరు వేరే క్లాసెస్లో, అయితే ప్రీవియస్ లెక్చర్స్ ఏమున్నాయి మన వీడియోస్ అందులో చూడండి. ఓకే, ప్రతి ఒక్క వర్డ్స్ ఉంది అక్కడ. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది. ఓకే, ఆయనకు రిలీజ్ చేస్తారు, మెజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ అయితే వారెంట్ షుడ్ బి ఇష్యూడ్ చేస్తారు. ఓకే, చలో సబ్ సెక్షన్ 4. అయితే అరెస్ట్ ఎవరికి నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లో చేయరు. అయితే నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లోనే ఏం చేస్తారు, వీనికి యాంటీసెప్టరీ బెయిల్ ఇస్తారు. అదర్వైజ్ నార్మల్ బెయిల్ ఉన్న ఆఫెన్సెస్ ఉంటాయి చూడండి, అందులో ఇవ్వరు ఇది. ఓకే, యాంటీసెప్టరీ బెయిల్ ఏ కేసెస్లో ఇస్తారు అంటే నాన్ బెయిలబుల్ ఆఫెన్స్లో. కాగ్నిజబుల్ ఆఫెన్స్, నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ వితౌట్ వారెంట్గా దేనికి అరెస్ట్ చేస్తారు అలాంటి కేసెస్లోనే ఇస్తారు. ఓకే, చలో సబ్ సెక్షన్ 4. మన సెక్షన్ ఏం చదువుతున్నాం మేము, 438 చదువుతున్నాం, యాంటీసెప్టరీ బెయిల్. అందులో నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షెల్ అప్లై, ఇది మన ఎక్సెప్షన్. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షెల్ అప్లై టు ఎనీ కేస్ ఇన్వాల్వింగ్ ది అరెస్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆన్ ఎక్విజిషన్ ఆఫ్ హ్యావింగ్ ది కమిటెడ్ అన్ offence అండర్ ది సబ్సెక్షన్ 3 ఆఫ్ ఎ సెక్షన్. ఇవి మన చెప్పిన సెక్షన్స్ ఇవి. ఓకే, ఆఫ్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఇది రాసుకోండి. ఇక్కడ జేజే యాక్ట్లో కూడా ఏమన్నా ఆఫెన్స్ చేస్తే ఎగనెస్ట్ చైల్డ్, ఇంకా ప్లస్ ఏమొస్తుంది, ఇంకా టెర్రరిస్ట్ యాక్ట్ మీద కూడా వస్తుంది, ఇంకా ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా వస్తుంది. ఇంకా ఏముంది, మన పోస్కో ఉంది కదా, పోస్కో, ఈ యాక్ట్స్లో కూడా బెయిల్ దొరకదు, యాంటీసెప్టరీ బెయిల్ ఇవ్వరు. ఓకే, చలో ఇవి 3 సెక్షన్స్ అయితే అయిపోయింది. బెయిల్ ఇన్ బెయిలబుల్ ఆఫెన్స్, బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ ఆఫెన్స్, యాంటీసెప్టరీ బెయిల్. ఓకే, మరి జనరల్ ప్రొవిజన్స్ ఎందులో ఉంది అవి చూద్దాం. ఓకే, జనరల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, మ్యాక్సిమం పీరియడ్ ఎంత ఇవ్వాలి అండర్ ట్రయల్ పర్సనర్స్కి, అవి ఉంది. ఓకే, జనరల్ ప్రొవిజన్ జనరల్గానే చదివితే మంచిగా ఉంటుంది, ఎక్కువ డీప్గా వెళ్తే అవసరం లేదు. ఓకే, జనరల్ maximum period for which an under trial prisoners can be detained. అయితే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటాడు కదా, అయితే ఆయనకు ఎన్ని డేస్లో వదిలేయాలి బెయిల్ మీద అనేసి ఇక్కడ ఉంది. ఓకే, అది చెప్తుంది మన 436A. ఓకే, చలో మ్యాక్సిమం అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి క్యాన్ బి డిటైన్. ఓకే, ఆయనకి డిటైన్ చేయొచ్చు, కానీ 1/4 ఆఫ్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ ఇంప్రెస్మెంటే ఇవ్వాలి. 1/4 ఆఫ్ ఏ మ్యాక్సిమం పీరియడ్ అంటే అంతే పీరియడ్ ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండదు. ఓకే, ఎంత ఉంది, ఏముంది, 1/2 ఆఫ్ ది మ్యాక్సిమం ఇంప్రెస్మెంట్ ఇవ్వాలి. ఓకే, 1/2 హాఫ్ అంటే 1/2 అంటే హాఫ్ ఆఫ్ ది పనిష్మెంట్ ఇవ్వాలి, దానికన్నా ఎక్కువ ఇవ్వకూడదు ఇంప్రెస్మెంట్ మ్యాక్సిమం. ఓకే, ఎవరికి, మన డిటైన్డ్ ప్రిజనర్కి. ఎందుకు ఇస్తున్నామో అది కూడా చూడండి. ఆయనకు డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, ట్రయల్, ఎంక్వైరీ అవి కంప్లీట్ కాలేదు, కానీ ఆయనకు డిటైన్ చేసేది ఉంది. అయితే ఆయనకు డిటైన్ ఎందుకు చేశారు అంటే ఆయనే మన డెత్ పనిష్మెంట్ ఇచ్చే క్రైమ్ చేసిండు, అయితే ఆఫెన్స్ చేసిండు, అది దానికి ఉండాలి కదా అనేసి పెట్టినాం. అప్పటి వరకు మన ట్రయల్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ కాలేదు, ఎంక్వైరీ కాలేదు. ఓకే, అది డ్యూరింగ్ పెండెన్సీ ఉంది, ఇంకా అండర్ ట్రయల్లో ఉన్నారు వీళ్ళు.
ఓకే, ట్రయల్ నడుస్తుంది ఇక్కడ. అలాంటి ప్రిజనర్కి ఏం చేయాలి అంటే ఆయనకు 1/2 ఆఫ్ ది మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ ఇంప్రెస్మెంట్ని ఇచ్చి వదిలేసేయాలి. అయితే వదిలేయాలి ఎందులో అంటే రిలీజ్ చేసేయాలి ఆయనకు విత్ ఆర్ వితౌట్ బాండ్, షూరిటీ బాండ్ మీద. ఓకే, ఇప్పుడు అలా వదిలేస్తున్నాం కదా, అలాంటి పర్సన్కి కూడా వదిలేకూడదు. ఎందుకు అంటే మన పీపీ ఉంటాడు కదా, పీపీ రీజన్స్ ఎందుకు, రీజన్ ఏంటి అంటేసి రాసిపోతాడు. అయితే రాసి ఇస్తాడు, రైటింగ్లోనే రీజన్స్ రాసి ఇస్తాడు. ఓకే, ఈయనకు డిటైన్ చేసే పెట్టండి, ఈయనకు రిలీజ్ చేయకండి. మన క్లాజ్ ఫస్ట్ ఏమన్నాం కదా రిలీజ్ చేయండి అనేసి. ఓకే, అలా చేయకండి అనేసి మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు. అని ఏం చేస్తున్నాడు, ఆ రీజన్ ఎందుకు అనేసి రాసి ఇస్తాడు. ఓకే, ఈయన డిటెన్షన్ కంటిన్యూ చేయండి, ఇది 1/2 పనిష్మెంట్ కన్నా ఎక్కువ డిటైన్ చేయండి అనేసి మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తుండే. అదే ఏం చేస్తారు మరి, ఇన్స్టెంట్ రిలీజ్ చేస్తారు కదా బెయిల్ బాండ్ అండ్ బెయిలబుల్ బాండ్ షూరిటీ కోసం. అది చూసి నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, ఒకవేళ ఆయన షూరిటీ బాండ్ ఇస్తే వదిలేస్తారు, లేకపోతే డిటైన్ చేస్తారు. ఓకే, ఒకసారి చదవండి మీరు, బేర్ యాక్ట్ అర్థమవుతుంది. చూడండి, బేర్ యాక్ట్ చదువుదాం. ఓకే, where a person has during the period of a investigation, inquiry, trial under this code of an offence under the any law not been an offence for the punishment of a death has been is specified as one of the punishment under this law. అయితే డెత్ లేదు, ఇందులో వేరే పనిష్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నేను డెత్ ఉండాలి అని చెప్పాను కదా, అది కాదు, డెత్ లేదు ఇక్కడ. ఓకే, డెత్ చేయలేదు ఆయన, కానీ వేరే పనిష్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఆ పర్సన్కి ఏం చేస్తున్నారు అంటే, ఇంక్వైరీ, ట్రయల్లో ఆర్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఆయనకు డిటైన్ చేసి పెడుతున్నారు. ఓకే, అవి చూడండి. అండర్గో ది డిటెన్షన్ ఫర్ ఏ పీరియడ్ ఎక్సీడింగ్ ది 1/2 ఆఫ్ ది మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ ఇంప్రెస్మెంట్ స్పెసిఫైడ్ for that offence under that law, okay, shall be released by court on his personal bond. అయితే ఆయన దగ్గర పర్సనల్ బాండ్ తీసుకొని వదిలేస్తారు విత్ ఆర్ వితౌట్ షూరిటీ. okay, provided that the court may, after the hearing the public prosecutor and for reason to be recorded by in writing, order a continuing detention of such a person for a period longer than one half of the said period, or release him bail instead of the bailable personal bond without sureties. అక్కడ బాండ్ తీసుకున్నాం, అది విత్ ఆర్ వితౌట్ షూరిటీ. ఇక్కడ కూడా విత్ ఆర్ వితౌట్ షూరిటీగా బెయిల్ బాండ్ తీసుకొని అయితే రిలీజ్ చేయాలి అంటే చేస్తారు, లేకపోతే చేయరు అన్నట్టు ఇక్కడ. ఓకే, ఈ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒకటి వస్తారు మ్యాక్సిమం. ఇది క్వశ్చన్ నుంచి ఏం అడుగుతారు అంటే, ఈ పనిష్మెంట్ 1/2 ఆఫ్ ది మ్యాక్సిమం ఇంప్రెస్మెంట్, ఇవి గింతే అడుగుతారు. అది ఇంతే లైన్ని గుర్తుకు పెట్టుకోవాలి మీరు, ఇంకా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏముంది, 437A bail to require accused to appear before a next appellate court. అయితే నెక్స్ట్ అపిలేట్ కోర్టులో వెళ్ళాలి. వెన్ బిఫోర్ ది కన్క్లూజన్ ఆఫ్ ఎ ట్రయల్ వెళ్ళొచ్చు, అండ్ బిఫోర్ డిస్పోజల్ ఆఫ్ అపీల్. ఓకే, ఎంత పీరియడ్ ఉండాలి అంటే ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఎ బాండ్ తీసుకొని 6 months వెళ్ళాలి. ఓకే, చూడండి, బిఫోర్ కన్క్లూజన్ బెయిల్ టు రిక్వైర్ ది అక్యూజ్డ్ టు అపియర్ బిఫోర్ నెక్స్ట్ అపిలేట్ కోర్ట్. అయితే బెయిల్ కోసం నెక్స్ట్ అపిలేట్ కోర్టు దగ్గర వెళ్ళాలి అంటే ఏం చేయాలి, బిఫోర్ కన్క్లూజన్ ఆఫ్ ఏ ట్రయల్. అయితే కన్క్లూజన్ ముందు ఏం చేయాలి, వెళ్ళచ్చు, లేకపోతే డిస్పోజల్ ఆఫ్ ది అపీల్. ఓకే, డిస్పోజల్ ఆఫ్ అపీల్ ఉంది కదా, ఆ కేసెస్లో వెళ్ళచ్చు. ఆ కేసెస్లో ఎప్పుడు వెళ్ళాలి, ద కోర్ట్ ట్రయింగ్ ది ఆఫెన్స్ ఆర్ అపిలేట్ కోర్ట్ as the case may be shall require the accused to execute a bail bond with sureties.
ఇక్కడ ఏముంది అంటే ఎక్యూజ్డ్ బెయిల్ బాండ్ ఫిల్ చేయాలి. ఎక్యూజ్డ్ బెయిల్ బాండ్ ఇస్తేనే విత్ ఏం చేయాలి అంటే షూరిటీస్తోని ఇవ్వాలి. ఓకే, విత్ షూరిటీస్ నుంచి బెయిల్ బాండ్ ఇవ్వాలి టు అపియర్ బిఫోర్ ది హయ్యర్ కోర్ట్ యాజ్ and when such a court issue the notice in the respect of the appeal or a petition filed against the judgment of the respective court, and such a bail bond shall be in force for 6 months. ఇప్పుడు బెయిల్ తీసుకోవడానికి ఏం చేసిండ్రు, బౌండ్ తీసుకున్నారు. ఆ బౌండ్ ఎంత టైంలో ఫోర్స్లో ఉంటుంది అంటే 6 months వరకు ఉంటుంది. ఓకే, ఎప్పుడు వెళ్ళాలి అంటే బిఫోర్ కన్క్లూజన్ ఆఫ్ ఏ ట్రయల్. నెక్స్ట్ ఏంటి అంటే బిఫోర్ డిస్పోజల్ ఆఫ్ ది అపీల్. ఓకే, ఆ కేసెస్లో వెళ్ళాలి. ఏమి ఇవ్వాలి, వెళ్ళి అక్యూజ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేయి, బెయిలబుల్ బాండ్ ఇవ్వు అనేసి బెయిలబుల్ బాండ్ తీసుకోవాలి. తర్వాత షూరిటీస్ తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాతనే బెయిల్ ఇస్తారు ఇక్కడ. ఓకే, ఇన్ సచ్ ఏ if such a accused fail to appear, the bound stand forfeited and proceed under the 446 shall apply. ఓకే, ఒకవేళ ఆయన బాండ్ ఫిల్ చేసిన తర్వాత ఆ అక్యూజ్డ్ మనకి కోర్టులో రావాలి అనేసి అక్కడ ఎగ్జిక్యూట్ బాండ్ తీసుకున్నాం ఆయన దగ్గర నుంచి విత్ షూరిటీస్ నుంచి. ఒకవేళ ఆయన రాకపోతే ఏం చేయాలి, అన్నట్టు చెప్తే ఇక్కడ సెకండ్ పాయింట్ అంటుంది. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారో, ఆ బాండ్ ఏం ఇచ్చిండు ఆయనే, ఆ బాండ్ ఏమవుతుంది, ఫర్ఫిట్ అయిపోతుంది. ఫర్ఫిట్ అయ్యి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే 446లో ప్రొసీజర్ అప్లై అవుతుంది. ఓకే, ఫర్ఫిటెడ్ అవుతుంది, బాండ్స్ ఫర్ఫిట్ అవుతుంది ఈ సెక్షన్లో. ఓకే, 446లో. ఓకే, ఈ సెక్షన్ అయిపోయింది. తర్వాత ఇవి స్పెషల్ పవర్ ఆఫ్ ఎ కోర్ట్ ఆర్ ఎ కోర్ట్ ఆఫ్ ఎ సెషన్ రిగార్డింగ్ ది బెయిల్ ఉంది. దాని ముందు మేము జనరల్ ప్రొవిజన్స్ అంటున్నాం కదా, జనరల్ ప్రొవిజన్స్ 3 ఉన్నాయి. 343A, 337A అండ్ 340. 440లో ఏముంది, అమౌంట్ ఆఫ్ బౌండ్ అండ్ రెడ్యూక్షన్ దేర్ ఆఫ్. ఓకే, అయితే రెడ్యూక్షన్ అమౌంట్ ఆఫ్ ఎ బాండ్ ఉంది. ఓకే, అది ఎలా ఉండాలి అనేసి చెప్తుంది. అమౌంట్ ఆఫ్ ఎ బాండ్, ఎవ్రీ బాండ్ ఎలా ఉండాలి, ఎగ్జిక్యూటెడ్గా ఉండాలి అండర్ దీస్ చాప్టర్. ఓకే, shall be fixed with the due regarding to the circumstances of the case and shall not be excessive. అయితే బాండ్ ఫిల్ చేయాలి అని చెప్తాం కదా, అది ఎక్సెసివ్ ఉండద్దు, అయితే ఓవర్ లిమిట్గా ఉండద్దు, ఎక్కువ పైసలు అనేసి ఉండద్దు. ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి బాండ్లో. ఓకే, ఇక మ్యాక్సిమం షెల్ ఫిక్స్డ్, ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు కదా, అయితే ఫిక్స్డ్ ఈ లైన్. ఓకే, కేస్ అండ్ ప్రతి కేసుకి ఎంత ఇవ్వాలి బాండ్లో అనేసి ఉంటుంది, ఎక్సెసివ్ తీసుకోకూడదు. ఈ లైన్ నుంచి ఈ గింతే గుర్తుకు పెట్టుకుంటే చాలు. The High Court and the Court of a Session may direct that a bail required by a police officer or a magistrate may reduce. ఒకవేళ బెయిల్ బాండ్ ఉంది కదా, బెయిల్ ఎంత రిక్వైర్డ్ చేయాలి, తక్కువ చేయాలి, డైరెక్షన్ ఎవరు ఇస్తారు ఇక్కడ అనేసి మన రెడ్యూస్ చేయాలి. అమౌంట్ అయినా ఏదన్నా రెడ్యూస్ చేయడానికి ఎవరు చేస్తున్నారు అంటే మన పోలీస్ ఆఫీసర్ ఆర్, అయితే వాళ్ళకు డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారంటే పోలీస్ ఆఫీసర్ ఆర్ మెజిస్ట్రేట్కి రెడ్యూస్ చేయనేసి మన హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ వాళ్ళు డైరెక్ట్ చేస్తారు వీళ్ళకు. ఓకే, అదే నాట్ ఎక్సెసివ్ అంటే మన సెక్షన్ 63 ఆఫ్ ఐపీసీ అన్నాం కదా, అవి ఉన్నాయి. ఓకే, ఇది అయితే
నెక్స్ట్ ఏముంది, బౌండ్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ ష్యూరిటీస్, ఎలా బౌండ్ తీసుకోవాలి అవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఏమేమి సెక్షన్స్ అయినాయి ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఓకే, 436 అయింది బెయిలబుల్ ఆఫెన్స్, 436A అయింది, 437 అయింది, 437A 437A కూడా అయింది, 438 అయింది, 438 అయింది, తర్వాత 439 కాలేదు. ఓకే, స్పెషల్ పవర్ ఆఫ్ హై కోర్ట్ అండ్ హై కోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ ఎ సెషన్ రిగార్డింగ్ ది బెయిల్. ఈ స్పెషల్ పవర్స్ ఉన్నాయి మన హై కోర్ట్ అండ్ ది కోర్ట్ ఆఫ్ సెషన్ దగ్గర. అది ఏంది అంటే బెయిల్ గురించి. ఓకే, అది ఏం చెప్తుంది అది చూడండి. హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ ఎ సెషన్ మే డైరెక్ట్, అయితే హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్ మే డైరెక్ట్ చేయొచ్చు దట్ ఎనీ పర్సన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ది offence and in their custody be is released on a bail, and if the offence is of the nature specified in the subsection 3 of a section 437 may impose any condition which it is considered necessary for the purpose are mentioned under the mention in that act. అయితే ఏం చెప్తుంది, మన హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ దగ్గర పవర్స్ ఉన్నాయి డైరెక్ట్ చేయడానికి. ఏం డైరెక్ట్ చేస్తున్నారు అయితే, ఎవరు అక్యూజ్డ్ ఉన్నారు, ఏదైనా ఆఫెన్స్ చేసి మన కస్టడీలో ఎవరు ఉన్నారు అక్యూజ్డ్, ఆయనకు రిలీజ్ చేయండి, బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ ఆయన నేచర్ ఆఫ్ ది ఆఫెన్స్ కొంచెం సివియర్గా ఉందనుకోండి, ఆయనకు ఏం చేస్తారు, ఇది 437లో కండిషన్స్ ఉన్నాయి కదా సబ్సెక్షన్ 3లో, ఇలా ఎప్పుడు రావాలి, పిలిస్తేనే రావాలి, అలా ఇండ్యూస్మెంట్ థ్రెట్ అవి చేయొద్దు అన్నట్టు, అలా కండిషన్స్ ఇంపోజ్ చేసి ఆయనకు రిలీజ్ చేయండి అనేసి చెప్తున్నారు ఇందులో. ఓకే, తర్వాత చూడండి, that any condition imposed by the magistrate when they are releasing the any person on the bail be set aside or modified. ఏదన్నా చూడండి, మన మెజిస్ట్రేట్ ఏం చేసిండ్రో అప్పుడు వేరే సెక్షన్స్లో అన్నట్టు. ఓకే, వేరే సెక్షన్స్లో అయితే వేరే కోర్ట్స్లో ఏమైంది అంటే, మెజిస్ట్రేట్ ఏదన్నా కండిషన్ ఇంపోజ్ చేసి మన అక్యూజ్డ్కి రిలీజ్ చేసిండ్రు అక్యూజ్డ్కి. ఆ అక్యూజ్డ్కి ఆ కండిషన్ని తీసేయండి అనేసి మన సెట్ సైడ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, మన హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ అంటుంది, ఆయనకు ఏం కండిషన్ పెట్టిండ్రో దానికి సెట్ అసైడ్ చేయండి, దానికి సెట్ ఆఫ్ చేయమని అంటున్నాం. ఇంకా ఏంటంటే బెయిల్ మీద రిలీజ్ చేయండి అనేసి చెప్తున్నాం, కండిషన్స్ అప్లై చేసి 437ది సబ్సెక్షన్ 3ని పెట్టి. ఓకే, ఇక్కడ ఏముంది, ప్రొవైడెడ్ దట్ హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్ బిఫోర్ గ్రాంటింగ్ a bail to the person who is the accused of an offence which is a tribal exclusively by the court of a session or which through not be is a tribal, కానీ ట్రై చేయాలి కోర్ట్ ఆఫ్ సెషన్. అలాంటి వాళ్ళకు ఆ ఆఫెన్స్కి ఆ అఫెండర్కి ఏం చేస్తారు, ఈజ్ పనిషబుల్ విత్ ద ఇంప్రెస్మెంట్ ఫర్ ఎ లైఫ్
ఇంప్రెస్మెంట్ లైఫ్ ఉంది ఆయనకు. అయితే ఆ కండిషన్లో ఏం చేయాలి అంటే మనకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఆఫ్ ఏ అప్లికేషన్ ఫర్ ఏ బెయిల్ ఇవ్వాలి. ఎవరికి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అన్లెస్ ఇట్ ఈజ్ ఫర్ ది రీజన్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ ఆఫ్ ఒపీనియన్ దట్ ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికబుల్ టు బి గివ్ సచ్ ఏ నోటీస్. అయితే అలా ఫస్ట్ అయితే ఆయనకు రిలీజ్ చేస్తున్నాం అన్నట్టు ఎవరన్నా ఈ ఆఫెన్స్ చేసిండ్రో ఏంటి ఇంప్రెస్మెంట్ ఫర్ లైఫ్ వచ్చిన ఆఫెన్స్ చేస్తే, ఒకవేళ ఆఫెన్స్ చేస్తే దానికి పనిష్మెంట్ అంతా ఉంటుంది. అలాంటి ఆఫెన్స్కి ఏం చేయాలి అంటే నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి నోటీస్ ఇవ్వకపోతే ఏం చేయాలి? రీజన్లో రికార్డ్ చేయాలి. ఓకే, నేను ఆయనకి నోటీస్ ఇవ్వడం లేదు అని. అయితే నోటీస్ ఇచ్చేది నాకు ఇష్టం లేదన్న, అంటే ఇష్టం అనేసి కాదు, ఇప్పుడు అంటాం కదా మేము, అయితే నేను ఇవ్వను అన్నట్టు అలా. చూడండి, మన హైకోర్టు దగ్గర, కోర్ట్ ఆఫ్ సెషన్ దగ్గర ఇంకా ఏం పవర్ ఉంది. ప్రొవైడెడ్ ఫర్దర్ దాట్ హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ ఎ సెషన్, ప్రొవైడెడ్ ఫర్దర్ దాట్ హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ ఎ సెషన్, okay, before granting a bail to a person who is the accused of the offence triable under the subsection, చూడండి, subsection 3 of a section 376 or 376 A or B DA DB of IPC give the notice of a application for a bail to the public prosecutor within the period of 15 days from the date of a receipt of a notice of such a application. అయితే మన హైకోర్టు లేకపోతే కోర్ట్ ఆఫ్ సెషన్ దగ్గర ఒక నోటీస్ వచ్చింది కి గ్రాంట్ చేయండి బెయిల్ అనేసి. ఏ పర్సన్కి అంటే ఏ ఎక్యూజ్డ్కి అంటే ఆ ఎక్యూజ్డ్ ఏం చేసిండు అంటే రేప్ కమిట్ చేసిండు. ఓకే, ఆ రేప్ కమిట్ అయితే మైనర్తోని, ఓకే 16 years 12 years అనేసి ఇక్కడ మైనర్ ఉంది. ఓకే, అలాంటి పర్సన్ ఆ మైనర్ విక్టిమ్తో చేస్తే ఆ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ బెయిల్ ఇవ్వకముందే ఇలాంటి కేసు మన దగ్గర వచ్చింది, అప్లికేషన్ వచ్చింది అన్నట్టు మేము ఆ నోటీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చెప్పాలి. ఓకే, ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఎన్ని డేస్లో చెప్పాలి అంటే వచ్చిన నోటీస్ ఎన్ని డేస్లో చెప్పాలికి ఇలా నోటీస్ వచ్చింది అన్నట్టు అంటే అది 15 days ఉండాలి. ఓకే, 15 daysలో చెప్పేసేయాలి. ఓకే, ఈ పాయింట్ చూడండి. Okay, 1A, the person of a informant or any person authorized by him shall be obligatory at the time of a hearing of an application for a bail to a person under the subsection 3 of a section 376 or section 376 A B and D A and D B of the IPC. The person of a informant. అయితే ఆ ఇన్ఫర్మెంట్ ఎవరు ఉన్నారో ఆయనకి కూడా చెప్పాలి అన్నట్టు, ఈయనకు ఇలా బెయిల్ అప్లికేషన్ ఇస్తున్నా ఈ కేసెస్లో అనేసి. ఆ ఇన్ఫర్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు ఆ బెయిల్ ఆ కేసు ఉన్న ప్లేస్లో ఆయనకి కూడా ఇవ్వాలి. ఇక్కడ పీపీకి ఇవ్వాలి, ఈ ప్రొవిజన్లో పీపీ ఫస్ట్ ప్రొవిజన్లో పీపీకి ఇస్తాం, సెకండ్లో ఇన్ఫర్మెంట్కి. The presence of an informant or any other person authorized by him shall be obligatory at the time of a hearing of the application of this bail. Okay, అనికి చెప్పాలి. subsection 2 చూడండి. ఓకే, High Court or a court of session may direct that any person who has been released on a bail under this chapter be arrested and commit him to a custody. ఒకవేళ ఈ పర్సన్కి ఈ చాప్టర్లో ఎవరికైనా రిలీజ్ చేసినారు కదా, ఆ రిలీజ్ చేసిన పర్సన్కి కూడా మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు అనేసి పవర్ ఉన్నది అన్నట్టు. ఓకే, డైరెక్ట్ చేయొచ్చు, ఆయనకు రిలీజ్ చేసినాము కదా అని బెయిల్ అండర్ దిస్ చాప్టర్, మళ్ళీ ఆయనకు కమిట్ చేయండి, కస్టడీలో పెట్టండి అన్నట్టు సబ్సెక్షన్ 2 అంటుంది మనది. ఓకే, చలో ఈ సెక్షన్ కూడా అయిపోయింది. ఇది స్టేట్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఇప్పుడు బెయిల్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఉంది, డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీస్, ఎలా డిశ్చార్జ్ అవుతుంది షూరిటీస్ అవి ఉంది, ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, బెయిల్ బాండ్ ప్రొసీజర్ ఎలా ఉంది, ఫర్ఫీచర్ ఎలా అవుతుంది అవి ఉంది. ఓకే, ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇందులో.
ఇప్పుడైతే బెయిల్ అయిపోయింది, రిలీజ్ ఎలా అవుతుంది అలా చేసినాం మేము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏముంది అంటే బాండ్ ఎలా తీసుకోవాలి, అక్యూజ్డ్ ఎలా షూరిటీ ఇస్తాడు, అవి ఉన్నాయి. ఓకే, అవి చూడండి. ఈ సెక్షన్లో ఏముంది, బాండ్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ షూరిటీస్. అయితే బాండ్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేసి చెప్తుంది 441 ఏమంటుంది అంటే, బిఫోర్ ఎనీ పర్సన్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ ఆర్ రిలీజ్డ్ ఆన్ హిజ్ ఓన్ బాండ్. అయితే బెయిల్ మీద రిలీజ్ చేస్తున్నాం, లేకపోతే ఓన్ బాండ్ ఉంటుంది కదా, అయితే సెల్ఫ్గానే ఓన్ బాండ్ ఇవ్వాలి, ఆ సెల్ఫ్ బాండ్ మీద కూడా రిలీజ్ చేస్తున్నాం. ఓకే, బెయిల్ ఆర్ బెయిలబుల్ బాండ్, బెయిల్ ఆర్ ఓన్ బాండ్ మీద రిలీజ్ చేస్తున్నాం ఇక్కడ అక్యూజ్డ్ని. అది అక్యూజ్డ్ ఎంత, అది బాండ్ అంటే ఒక మనీ అన్నట్టు. బాండ్ అంటే మనీ ఎవరు దగ్గర పే చేయాలి అంటే అవి పోలీస్ ఆఫీసర్స్ దగ్గర ఇవ్వాలి, లేకపోతే కోర్టులో కూడా తీసుకుంటారట. అయితే ఎంత ఉంటుంది అంటే మన కోర్టు అయితే ఎంత అనుకుంటుందో, ఇది ఆఫీసర్ అయినా కోర్ట్ అయినా ఎంత ఉంటే అంట పెడతారు, థింక్ సఫిషియెంట్లీ అన్నట్టు. ఓకే, ఎగ్జిక్యూటింగ్ ఆ పర్సన్ ఎంత ఎగ్జిక్యూట్ చేస్తే అంత ఉంటుంది. దాని తర్వాతనే బెయిల్ బాండ్ ఇచ్చిన తర్వాతనే ఆ పర్సన్కి రిలీజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్, ఆ పర్సన్కి రిలీజ్ చేస్తారు. ఇంకా మరి షూరిటీస్ కావాలి కదా అనేసి 1 or more షూరిటీస్ కావాలి అట, సఫిషియెంట్ షూరిటీస్ కావాలి. ఏం కండిషన్ అంటే ఆ పర్సన్ షెల్ అటెండ్. ఎందుకు ఆ షూరిటీస్ ఎందుకు కావాలి అంటే, వినండి, సెక్యూరిటీస్ అంటే మనీతోని ఉంటుంది, షూరిటీస్ అంటే పర్సన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ షూరిటీస్ తీసుకుంటాం. ఆ షూరిటీస్ ఎందుకు అంటే, మేము ఎప్పుడు మీకు పిలుస్తాం, ఆ అక్యూజ్డ్కి ఎప్పుడు కోర్టులో పిలుస్తాం అప్పుడు రావాలి అన్నట్టు మెన్షన్ తీసి, ఎక్కడ ఏ ప్లేస్లో పిలిస్తే ఆ ప్లేస్కి రావాలి, ఏ టైంకి పిలిస్తే ఆ టైంకి రావాలి అనేసి మన షూరిటీ ఆ కండిషన్ మీద ఆయనకు రిలీజ్ చేస్తున్నాం. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది. ఓకే, తర్వాత చూడండి, వెన్ ఎనీ కండిషన్ ఈజ్ ఇంపోజ్డ్ ఫర్ ది రిలీజ్. ఓకే, ఏది కండిషన్ పెట్టి ఆ అక్యూజ్డ్కి రిలీజ్ చేస్తున్నాం, ఆ కండిషన్ బౌండ్ మీద రాయాలి. బౌండ్ ఉంటుంది కదా, ఆ బౌండ్ మీద రాయాలి. బౌండ్ ఒక ఫామ్ లెక్క, మళ్ళీ అందులో మనీ ఎంత ఉండాలి, పే ఎంత చేయాలి, అవి అన్నీ ఉంటాయి. ఆ కండిషన్ కూడా అందులో మెన్షన్ ఉండాలి. ఓకే, ఇన్ కేసు ఒకవేళ ఇంకా ఏముంటుంది అంటే, ఏదైనా కండిషన్స్ ఉందనుకోండి, హైకోర్టు లేకపోతే కోర్ట్ ఆఫ్ సెషన్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అన్నట్టు ఆ రిలీజ్ అయిన పర్సన్. ఓకే, అక్యూజ్డ్ ఉన్నాడు కదా, ఇక్కడ బెయిల్ మీద రిలీజ్ అయ్యిండు కదా, ఆయనకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. మన కోర్ట్ ఆఫ్ సెషన్కి వచ్చి ఆయన ఆన్సర్స్ ఇవ్వాలి, ఆయనకు ఏమేమి ఛార్జెస్ పెట్టామో ఇక్కడ ఆ ఛార్జెస్ది ఆన్సర్స్ ఇవ్వాలి అనేసి చెప్తుంది. ఓకే, ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ వెదర్ ది షూరిటీస్. ఇంకా ఇప్పుడు ఆ షూరిటీస్ ఇచ్చిండ్రు కదా సబ్సెక్షన్ 1లో, ఆయన నిజంగానే షూరిటీస్ అనేసి ఎలా ఇవ్వాలి, ఆయనకు ఎలా తీసుకోవాలి మేము షూరిటీ లెక్క అంటే, ఆయనకి ఏం చేయాలి అంటే ఎఫిడేవిట్ మీద ఆ ప్రూఫ్ తీసుకోవాలి ఆయన దగ్గర. ఓకే, ఎఫిడేవిట్ మీద ప్రూఫ్ ఫ్యాక్ట్స్ తీసుకోవాలి, కంటైనింగ్ ఏదైనా సఫిషియెంట్ ఉంది, ఫిట్ ఫర్ షూరిటీస్ ఏమున్నాయి, అసలు రియల్ షూరిటీగా వచ్చిండ్రా అనేసి అలా దాని మీద ఉంటుంది. ఓకే, చలో ఈ సెక్షన్ అయిపోయింది. ఏదైనా ఎంక్వైరీ, ఏదైనా సబార్డినేట్ కోర్స్ చేస్తే కూడా సఫిషియెంట్ ఉందా అవి ఇచ్చి ఉండాలి, మంచిగా ఉండాలి అన్నట్టు, ప్రాపర్గా. ఈ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 441 ఏముంది, డిక్లరేషన్ బై షూరిటీ. అయితే డిక్లరేషన్ బై షూరిటీ 441లో ఉంది. ఏం డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ షూరిటీ 441లో? ఓకే, ఎవ్రీ పర్సన్ స్టాండింగ్ ది షూరిటీ టు an accused person for his release on a bail shall make a declaration before the court as to the number of a person to whom he has stood surety, including the accused, giving there in all the relevant particulars. అయితే షూరిటీ ఉన్నాడు కదా, అయితే ఆయన ఎవరిది షూరిటీ ఇస్తాడు అనేసి పర్టికులర్గా ప్రాపర్గా మెన్షన్ చేయాలి. అయితే నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఉన్నారు అనుకోండి, ఆ నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ కోసం అయితే ఈయన షూరిటీ ఇస్తలేడు కదా,
కదా, అందుకోసం ప్రాపర్గా మెన్షన్ ఉండాలి. దేనికి, ఏ పర్సన్కి అక్యూజ్కి వచ్చినో, ఎందుకు వచ్చినో, అయితే దేనికి, ఎవరి కోసం షూరిటీగా స్టాండ్ అయినావు అన్నట్టు చెప్పాలి. 441లో డిక్లరేషన్ ఇవ్వాలి. ఓకే, 441Aలో. 442లో డిశ్చార్జ్ ఫ్రమ్ కస్టడీ. అయితే డిశ్చార్జ్ ఫ్రమ్ కస్టడీలో ఏమవుతుంది చూడండి. ఓకే, as soon as a bond has been executed, the person from those appearance it has been executed shall be released. అయితే ఎవరు బౌండ్ ఎగ్జిక్యూట్ చేసిండ్రో ఆయన రిలీజ్ అయిపోతాడు. ఓకే, తర్వాత when he is in a jail, ఒకవేళ ఆయన జైల్లో ఉంటే the court admitted him to be a bail shall issue an order of a release to court offer ఎక్కడ ఉన్నాం, ద కోర్ట్ అడ్మిటెడ్, ఈ పాయింట్ the court admitted him to bail shall issue an order of a release to the officer in charge of a jail. Such a officer and a receipt of the order shall be released. అయితే ఒకవేళ ఆయనే జైల్లో ఉంటే ద కోర్ట్ ఏం చేస్తుంది అంటే అడ్మిట్ చేసుకుంటుంది. బౌండ్ ఏమి ఇచ్చినాం అవి అడ్మిట్ చేసి ఏం చేసుకుంటుంది అంటే బెయిల్ ఇవ్వాలి అనేసి అడ్మిట్ చేసుకొని ఆయన ఇష్యూ చేస్తుంది ఒక ఆర్డర్ని. ఇష్యూ ఏమి ఇస్తుంది అంటే రిలీజ్ చేయండి ఈ జైల్లో ఉన్న అక్యూజ్కి అనేసి. ఎవరికి చెప్తుంది అది, మనం అంటే కోర్ట్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్కి చెప్తుంది. ఏ జైల్లో ఉన్నాడో ఆ జైల్లో ఆఫీసర్ ఇన్ఛార్జ్కి చెప్తున్నాం. ఓకే, ఆయన రిసీట్ యాక్సెప్ట్ చేసి ఆయనకు రిలీజ్ చేసేయండి అనేసి. ఓకే, నథింగ్ ఇన్ దీస్ సెక్షన్ 436 and 437 shall be is deemed to require the release of any person liable to be detained for a more matter, same matter other than that in the respect of which the bond was executed. అయితే బెయిలబుల్ ఆఫెన్స్ చేసిన 436లో నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ చేసిన ఆ పర్సన్ ఏమున్నాడు అంటే లైబుల్ ఉన్నారు, డిటైన్ అవ్వడానికి. ఆయన్ని పర్సన్ దగ్గర నుంచి మేము బెయిల్ బౌండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నట్టు. ఓకే, ఆ పర్సన్కి ఖచ్చితంగా బెయిల్లోనే పెట్టాలి అనేసి ఏం రూల్ లేదు అన్నట్టు. ఓకే, బౌండ్ ఎగ్జిక్యూట్ చేసి రిలీజ్ చేసేస్తే అయిపోతుంది. సబ్సెక్షన్ 2లో 443. ఓకే, 443లో చూడండి. power 443 power to order the sufficient bail when that first taken is insufficient. If through a mistake, fraud or otherwise insufficient sureties have been accepted. If power to order the sufficient bail when that first when taken is insufficient. అయితే క్వశ్చన్ ఇక్కడ బేర్ యాక్ట్ ఏమంటుంది అంటే ఆర్డర్ చేస్తుంది ప్రాపర్ సఫిషియంట్ బెయిల్ ఇవ్వండి అనేసి. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన బెయిల్ ప్రాపర్ లేదు అనేసి. ఎందుకు ప్రాపర్ లేదు, ఏదైనా మిస్టేక్ అయింది అందులో, లేకపోతే ఏదైనా ఫ్రాడ్ అయింది, లేకపోతే అదర్వైజ్ ఏమైంది, ఇన్సఫిషియంట్ ష్యూరిటీస్ ఉన్నాయి. ఇన్సఫిషియంట్ ష్యూరిటీస్ అంటే ఒకరు రావడానికి ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చారు, లేకపోతే 2 or 3 ష్యూరిటీస్ కావాలి అంటే ఒకే ష్యూరిటీ వచ్చారు. ఇలా ఏదైనా ఎక్సెప్ట్ అయింది ఫస్ట్ బాండ్లో. ఓకే, అలా అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే దానికి కరెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఇఫ్ దే ఆఫ్టర్వర్డ్ బికమ్ ఏ ఇన్సఫిషియంట్, అది
ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇన్సఫిషియెంట్గా ఉంది షూరిటీస్లో. ఆ ప్లేస్లో కోర్ట్ ఏమంటుంది అంటే ఒక వారెంట్ ఇష్యూ చేస్తుంది of arrest and directing that a person released on a bail be is brought before it and may order him to find the sufficient sureties. అయితే ఆయనకు ఇన్సఫిషియెంట్ షూరిటీస్ ఉంది అనేసి చెప్పినాం కదా. అయితే ఇన్సఫిషియెంట్ షూరిటీస్ ఉంటే కూడా రిలీజ్ చేసిన పర్సన్కి మళ్ళీ కోర్టులో తీసుకొని రావాలి, జైల్లో అరెస్ట్ చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత అయితే అరెస్ట్ చేసి పెట్టిన తర్వాత ఏమైంది ఇక్కడ, మళ్ళీ ఆయనకు రిలీజ్ చేస్తాం, మళ్ళీ సఫిషియెంట్ షూరిటీ ఇస్తేనే మళ్ళీ రిలీజ్ చేయండి ఈయనకు అనేసి చెప్తుంది మన కోర్టు. ఓకే, ఆన్ హిజ్ ఫైలింగ్ సో డు మే కమిట్ హిమ్ టు జైల్. అప్పటి వరకు ఏం చేస్తారు, ఎక్యూజ్డ్కి జైల్లో పంపించేస్తారు. ఓకే, 444లో డిశ్చార్జ్ ఆఫ్ ఏ షూరిటీ. ఒకవేళ షూరిటీ ఉంది కదా, ఆయనకు ఎలా డిశ్చార్జ్ చేయాలి? డిశ్చార్జ్ అంటే ఇప్పుడు షూరిటీగా తయారైండు ఆయనే ఒక బెయిల్లో, అయితే ఏదన్నా రిలీజ్ అవ్వాలి ఒక బెయిల్లో ఏం చేసిండో ఆయన షూరిటీగా వెళ్ళిండు. ఇప్పుడు ఆయనకి షూరిటీగా వెళ్ళిన తర్వాత ఆయన అమ్మో నేను అసలు నాకు వద్దు, ఈ కేసులు వద్దు, నాకు జైలు వద్దు, నేను షూరిటీగా రాను, నేను పోలీస్ స్టేషన్కే రాను అని అనుకున్నాడు అనుకోండి. ఆ కండిషన్లో ఈయన డిశ్చార్జ్ అవుతాడు. ఏమేం కండిషన్ అవి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏముండాలి, 444లో మనకు షూరిటీస్ గురించి ఉంది. షూరిటీస్ అంటే ఏంటి? ఆల్ ఆర్ ఎనీ షూరిటీస్ ఫర్ ది అటెండెన్స్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ రిలీజ్డ్ ఆన్. అయితే ఆల్ ఆర్ ఎనీ షూరిటీ, ఒకరైనా అందరైనా షూరిటీస్గా ఎవరు వచ్చిండ్రు అటెండ్ అయిండు ఒకే పర్సన్గా రిలీజ్ అవుతున్నా అప్పుడు ఎవరు అంటే బెయిల్లో ఏ టైంలో అప్లై అయింది మెజిస్ట్రేట్ ముందు, లేకపోతే డిశ్చార్జ్ చేసిండ్రు బాండ్ని, వాళ్ళు ఏం చేయాలి అంటే ఐదర్ హోల్లీ ఆర్ ఫార్ యాజ్ రిలేటెడ్ టు బి అప్లికెంట్. అయితే అప్లికెంట్ కోసం వచ్చిండ్రు వాళ్ళు, అయితే హోల్లీగా లేకపోతే డిశ్చార్జ్ చేయడానికి బాండ్ ఇవ్వడానికి వచ్చిండ్రు. ఆయన ఏం చేయాలి, మెజిస్ట్రేట్ ముందు వెళ్ళి ఏం చేయాలి, మేము ఉండాం ఇందులో, ఓకే అప్లికెంట్ ఉన్నాం కదా, అయితే అప్లై చేయాలి అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర, ఓకే నాకు డిశ్చార్జ్ చేయండి అనేసి, డిశ్చార్జ్ చేయ బాండ్ అనేసి. ఏ కండిషన్స్ అది చూడండి. ఫస్ట్ షూరిటీ ఇచ్చినాం, ఫస్ట్ షూరిటీగా వచ్చి ఏం చేసినాం, షూరిటీ ఇచ్చి రిలీజ్ చేసేసినాం ఆ పర్సన్కి, ఎక్యూజ్ని. తర్వాత ఏమనిపిస్తుంది, అసలు మేము ఎందుకు ఇచ్చినాం ఈయనకు షూరిటీ అనేసి అనిపించి ఏం చేస్తున్నాం, మేము మెజిస్ట్రేట్ దగ్గర అప్లై చేసినాం, మా బౌండ్ ఇచ్చినాం కదా అది డిశ్చార్జ్ చేసేయండి, మమ్మల్ని షూరిటీ లెక్క ఉన్నాం కదా మాకు తీసేయండి అన్నట్టు. అయితే మెజిస్ట్రేట్ ఏం చేస్తున్నారు, ఇక్కడ తీసేసి ఏం చేస్తున్నారు, ఎక్యూజ్డ్ ఉన్నాడు కదా ఆయనకు రిలీజ్ చేసినాం సబ్సెక్షన్ 2లో. ఇదే ఎక్యూజ్డ్కి ఏం చేస్తున్నాం, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాం. చూడు నీకు ఎవరు షూరిటీగా వచ్చిండ్రు, ఇప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయిండ్రు, వాళ్ళు లేరు ఇప్పుడు షూరిటీగా, నువ్వు వేరే వాళ్ళకు తెచ్చుకో అనేసి అప్పుడు వరకు ఏం చేస్తాం నీకు అంటే ఒక వారెంట్ ఇష్యూ చేసి నీకు అరెస్ట్ చేస్తున్నాం, మేము అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి, లేకపోతే నువ్వైనా రా, లేకపోతే మేము అరెస్ట్ వారెంట్తో అరెస్ట్ చేస్తాం నీకు అనేసి చెప్తున్నాం. ఓకే, చేస్తున్నాం. ఇక్కడ చేసి ఏం చేస్తున్నామంటే ఆ పర్సన్కి ఆయన రిలీజ్ అయ్యి బయటగా ఉన్నాడు కదా, ఆయనకు మళ్ళీ కోర్టు ముందు తెచ్చి ఆయనకు మళ్ళీ జైల్లో వేస్తున్నారు. ఓకే, ఎప్పుడు వరకు అంటే నువ్వు మళ్ళీ వేరే వాళ్ళకు షూరిటీ లెక్క ఎప్పుడు వరకు తెయ్యవు అప్పుడు వరకు నువ్వు జైల్లోనే ఉండాలి, కొత్త షూరిటీస్ వచ్చే అప్పుడు వరకు. ఓకే, నువ్వు కొత్త షూరిటీస్ ఎక్కడి నుంచి తెప్పించుకో, లేకపోతే పిలుచుకో ఎవరికైనా యాజ్ ఎ షూరిటీస్గా అనేసి. ఓకే, అది వారెంట్ ఇష్యూ చేస్తాం కదా ఈయనకు రావాలి అనేసి మళ్ళీ కోర్టుకి లేకపోతే జైల్లో. అప్పుడు ఏం చేయాలి అంటే వాలంటరీగా నువ్వు వస్తావా, లేకపోతే నువ్వే కావాలని వస్తావా, లేకపోతే మేము వారెంట్ ఇచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేయమంటావా అనేసి ఇక్కడ సంగతి 3లో. ఓకే, ఇప్పుడు 445లో ఏముంది, డిపాజిట్ ఇన్స్టెంట్ ఆఫ్ రికగ్నైజెన్స్. ఓకే, ఏముంది ఇలా
when any person is required by any court, when any person is required by any court or a officer to execute the bond with or without a surety, the court or officer may, except in the case of a bond for a good behavior, permit him to deposit a sum of money or a government promissory note to such a amount as the court or officer may fixed in lieu of executing such a bond. అయితే ఏదైనా పర్సన్ ఉంది రిక్వైర్ అయింది, అయితే కోర్ట్కి రావాలి, అది ఆఫీసర్ దగ్గర ఆయన ఎగ్జిక్యూట్ అయింది బౌండ్. ఓకే, ఆ ఎగ్జిక్యూట్ చేసిండు ఆయన వితౌట్ ష్యూరిటీగా. ఆ కోర్ట్ లేకపోతే ఆఫీసర్ ఏం చేస్తున్నారు, ఎక్సెప్ట్ ఎవరు గుడ్ బిహేవియర్లో బౌండ్ ఇచ్చిన వాళ్ళకు వదిలేసి తర్వాత వాళ్ళకు ఏం చేస్తున్నారు, పర్మిట్ చేస్తున్నారు, డిపాజిట్ చేయండి మనీ అనేసి. మనీ అయినా డిపాజిట్ చేయండి, లేకపోతే ప్రామిసరీ నోట్, గవర్నమెంట్ ప్రామిసరీ నోట్ అనేసి ఉంటుంది, అదైనా డిపాజిట్ చేయండి కోర్టులో అనేసి. ఓకే, అది ఏంటి అంటే మే ఫిక్స్ ఇన్ ది లియూ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది బాండ్, అయితే దానికే ఎగ్జిక్యూటింగ్ బాండ్ అని అనుకుందాం. అలా డిపాజిట్ ఏదైనా డిపాజిట్ చేయాలి, ఐదర్ డిపాజిట్ ఇక్కడ ఐదర్ ఓకే ఇలా డిపాజిట్ సమ్ ఆఫ్ ఏ మనీ ఆర్ గవర్నమెంట్ ప్రామిసరీ నోట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది, ప్రొసీజర్ వెన్ బౌండ్ హ్యాస్ బీన్ ఈజ్ ఫర్ఫీటెడ్. బౌండ్ ఎలా ఫర్ఫీట్ అవుతుంది అనేసి చెప్తుంది 446. అయితే 446లో ఏమైంది అంటే బౌండ్ ఇచ్చినాం కదా ఎన్నిసార్లు, అది దానికి ఫర్ఫీట్ ఎలా అవుతుంది, ఫర్ఫీట్ అంటే జప్తా అన్నట్టు. అయితే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సీజ్ చేసినట్టు అలా ఉంచుకుంటుంది ఆ బాండ్ని. ఓకే, బాండ్ అంటే ఏంటి, మనీయే కదా ఇచ్చినాం మేము. ఓకే, మనీ ఏ ఫామ్లో ఇస్తున్నామంటే బాండ్ ఫామ్లో ఇస్తున్నాం. ఆ బాండ్ని ఎలా ఫర్ఫిట్ చేయాలి అనేసి ఇక్కడ సెక్షన్ అంటుంది, దాని ప్రొసీజర్ ఏముంది. ఓకే, దానికి ఎలా మేము ఫర్ఫిట్ చేయాలి చూడండి. వెన్ ఏ బాండ్ అండర్ దీస్ కోడ్ ఈజ్ అపియరెన్స్ ఆర్ for the protection of a property before a court and it is proved to satisfaction of that court or any court to be which the case has subsequently been transferred, that the bond has been is forfeited. ఏదన్నా బాండ్ ఉంది, మేము ఈ కోడ్లో తీసుకున్నామంటే సిఆర్పిసిలో తీసుకున్నాం, ఆ కోడ్ అపియర్ అవ్వడానికి లేకపోతే ప్రొడక్షన్ ఆఫ్ అక్యూజ్డ్ రావడానికి ఇచ్చిండు, లేకపోతే ప్రాపర్టీ ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చిండు, లేకపోతే ఏదైనా వేరే కోర్ట్ సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా బాండ్ ఇచ్చిండు, ఆ బాండ్ మేము ఫర్ఫీట్ చేసుకోవచ్చు అనేసి సబ్సెక్షన్ అంటుంది. ఎలా అది చూడండి, వేర్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ బాండ్ అండర్ దిస్ యాక్ట్, లేకపోతే వేరే బాండ్ కూడా. ఓకే, ఇట్ ఈజ్ ప్రూవ్డ్ to be satisfaction of the court by which the bond was taken or of any court to be which the case has subsequently been either transferred. Okay, of such a court magistrate of a first class has been is forfeited. ఏదైనా బాండ్ వచ్చినా ఆ మెజిస్ట్రేట్ ఆఫ్ ఏ ఫస్ట్ క్లాస్ దానికి ఫర్ఫిట్ చేయొచ్చు. ఏం బాండ్ అంటే మేము ఫస్ట్ వచ్చిన బౌండ్స్ ఉన్నాయి కదా, ఆ బౌండ్స్ ఎలా ఉన్నాయి అంటే ఏది మన కోర్ట్ సాటిస్ఫాక్షన్ కదా, ఏ కోర్ట్ మన ఏమేం బాండ్స్ తీసుకునేది ఆ బాండ్స్కి మేము ఏం చేయొచ్చు అంటే ఫర్ఫిట్ చేయొచ్చు. ద కోర్ట్ షెల్ రికార్డ్ ది గ్రౌండ్స్ ఫర్ ఏ సచ్ ఎ ప్రూఫ్. ఆ కోర్ట్ ఏం చేస్తుంది అంటే ఫర్ఫిట్ చేసే ముందు ఒక ప్రూఫ్ని రికార్డ్ చేసేస్తుంది. కాల్ అపాన్ బై ది ఎనీ పర్సన్ బౌండ్ బై ది బౌండ్ టు పే ది పెనాల్టీ. ఒకవేళ ఏ పర్సన్కి పిలుస్తున్నాం, ఆయన రాకపోతే ఆ పర్సన్ బౌండ్ అవుతాడు బౌండ్ పే చేయడానికి. అయితే దానికి పెనాల్టీ లెక్క తీసుకుంటాం, వచ్చి ఆయనకి షో కాజ్ ఇవ్వాలి అని. ఓకే,
వై మేము షో కాజ్ ఇవ్వాలి, వై ఇట్ షుడ్ నాట్ బీ పేడ్, ఎందుకు ఆయన బాండ్ పే చేయలేదు అనేసి. ఓకే, 446 అంటుంది ఎక్స్ప్లెనేషన్ కండిషన్ ఇన్ అ బాండ్ ఫర్ ది అపియరెన్స్ ఆర్ రిప్రొడక్షన్ ఆఫ్ ఎ ప్రాపర్టీ బిఫోర్ ది కోర్ట్ షెల్ బి కాన్స్టిట్యూట్ ఇంక్లూడింగ్ ది కండిషన్ ఫర్ ది అపియరెన్స్. ఏదైనా కండిషన్ అపియర్ అవ్వడానికి తీసుకున్నాం అనుకోండి, బాండ్ అపియర్ అవ్వాలి అనేసి, అప్పుడు కూడా ఆ ప్రొడక్షన్ ఏదైనా ప్రొడక్షన్ కావాలి, ప్రాపర్టీ ప్రొడక్షన్ ఆఫ్ ఎ ప్రాపర్టీ లేకపోతే అపియరెన్స్ అండ్ పర్సన్స్ అవి తీసుకున్నాం కదా, అప్పుడు చేయాలి అనేసి ఆ బాండ్స్కి కూడా ఫర్ఫిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఆయనకు సఫిషియంట్ కాజెస్ చూపియాలి, ఆయన ఎందుకు పే చేయలేదు బాండ్, లేకపోతే అది పెనాల్టీగా ఆయనకు పెనాల్టీ ఎందుకు పే చేయలేదు అనేసి. ఆ కండిషన్లో కూడా ప్రొసీడ్ టు రికవర్ ది సేమ్ యాజ్ సచ్ ఎ పెనాల్టీ వేర్ ఈజ్ అ ఫైన్ ఇంపోజ్డ్ బై హిమ్. ఆయనే ఎందుకు పెనాల్టీ ఫిల్ చేయలేదు, అలా ఏం చేస్తారు, ఆయనకి రికవర్ చేస్తారు, ఆయన దగ్గర నుంచి పెనాల్టీ ఆర్ ఫైన్ ఇంపోజ్ చేస్తారు ఆయన మీద. ఓకే, సబ్సెక్షన్ 2 అంటుంది మనకు. సబ్సెక్షన్ ఇక్కడ ప్రొవిజన్ ఏమంటుంది అంటే పెనాల్టీ ఈజ్ నాట్ పేడ్ అండ్ దే కెనాట్ బి రికవర్డ్ ఇన్ ది మేనర్ ఫోర్ సెడ్ ద పర్సన్ సో బౌండ్ ది అష్యూరిటీ షెల్ బి ఈజ్ ఎ లైబుల్. అయితే ఇక్కడ ఏ మేనర్ నుంచి ఆ మేనర్లో ఆయన పెనాల్టీ పే చేయలేదు, అండ్ ఆయన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం ప్రొసీజర్ నడిచిందో పైన ఆ ప్రొసీజర్తోని మనకు ఫుల్ఫిల్ కాలేదు కండిషన్స్. ఆ కండిషన్లో ఏం చేస్తారు, అప్పుడు మన షూరిటీ బౌండ్ అవుతాడు. ఓకే, ఎవరు ఆయనకి షూరిటీ ఇచ్చిండు కదా ఆయన బౌండ్ అవుతాడు, ఇక్కడ ఆయన పే చేయాలన్నట్టు. ద కోర్ట్ ఆర్డర్ టు రికవర్ ది పెనాల్టీ. అయితే కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది ఆ షూరిటీ దగ్గర నుంచి పెనాల్టీ రికవర్ చేయనేసి. ఇంపోజ్డ్ ఇన్ ది సివిల్ జైల్ ఫర్ ది టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ ది 6 months. ఆయనకు షూరిటీకు 6 monthsగా అయితే పే చేయలేని మనిషికి 6 months సివిల్ జైల్లో పెడతారు. సివిల్ జైల్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ to 6 months. Okay, the court may, after a recording its a reason for doing so, permit any portion of the penalty mentioned and enforce the payment in part only. ఎంత ఫైన్ అది పెనాల్టీగా మెన్షన్ చేసేది అది రికార్డింగ్లో ఉండాలి, రీజన్స్. ఓకే, అది చెప్తుంది మన సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ 4 వేరే షూరిటీ ఈజ్ అ బౌండ్ డైస్. ఒకవేళ షూరిటీ ఉంది కదా, బౌండ్లో షూరిటీ లెక్క వచ్చిండు, ఆ పర్సన్ చనిపోతే ఏం చేయాలి? బిఫోర్ ది బౌండ్ ఈజ్ అ ఫర్ఫీటర్ he is a e-state shall be is a discharge from all the liabilities in the respect of the bond. అయితే మనకు బాండ్ ఫర్ఫీట్ కాకముందే ఆయన చనిపోయింది అనుకోండి, షూరిటీ చనిపోతే ఏం చేస్తున్నారు అంటే ఆ షూరిటీస్ ది ఈ స్టేట్స్ ఉంటాయి కదా, అయితే ప్రాపర్టీ దాని నుంచి ఏం చేస్తున్నాం, మేము డిశ్చార్జ్ చేసుకుంటున్నాం లైబిలిటీస్. ఓకే, ఆ పర్సన్ది ఎవరి షూరిటీగా వచ్చిండ్రు, అందుకోసం ఎక్కువ మంది షూరిటీగా వెళ్ళరు ఎక్కడన్నా పిలిస్తే కూడా. సబ్సెక్షన్ 4 ఉంది. ఓకే, మళ్ళీ వేర్ ఏ షూరిటీ టు ఏ బౌండ్ డైస్ బిఫోర్ ది బౌండ్ ఈజ్ అ ఫర్ఫీటెడ్ హీజ్ ఈ స్టేట్ షల్ బీ డిశ్చార్జ్ ఫ్రమ్ ఆల్ ది లైబిలిటీస్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ బౌండ్. అయితే ఈ స్టేట్స్ ఉంటాయి కదా ప్రాపర్టీస్, అవి అది లైబిలిటీ నుంచి డిశ్చార్జ్ అయిపోతుంది, ఆయనకు ఇప్పుడు సంబంధం లేదన్నట్టు. ఓకే, ఒకవేళ పర్సన్ పోయిండు కదా, పర్సన్ పోయిన తర్వాత ఆయన లైబిలిటీస్ ఏముంటాయి, అక్కడ లైబిలిటీస్ లేవు కాబట్టి ఆయనకు మళ్ళీ షూరిటీస్గా లేకపోతే పే చేయాల్సిన అవసరం ఉండదు. సబ్సెక్షన్ 4లో వేర్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ అ ఫర్నిష్డ్ ది security under section 106, 17, 360 in a conviction of the offence and the commission of the constituent of a breach of a condition of his bond or a bond executed in lieu of his bond under section 448.
certified copy of a judgment and the court by which he was is convicted of the offence may be issued as a evidence in a proceedings under this section against him, surety or sureties, and if such a officer certified copy is so used, the court shall presume that the offence was committed by him unless the contrary is proof. అయితే ఇక్కడ ఈ ఒఫెన్సెస్లో 106, 107 అంటే మనకు గుడ్ బిహేవియర్లో ఉన్నాయి. అవి గుర్తుకుందా? ఆల్రెడీ చాప్టర్ అయిపోయిందండి. అది ఎవరు అక్కడ బాండ్ ఫిల్ చేసిండ్రు. ఒకవేళ ఆయన రాకపోతే షూరిటీగా ఆయనకు ఏం అనుకుంటామంటే ఆయన ఒఫెన్స్ చేసిండు అనేసి, కమిట్ చేసిండు అనేసి అనుకుంటాం. ఒకవేళ ఆయన ఫుల్ఫిల్ చేయకపోతే ఆ బాండ్ అవి దానికి ఏదైనా వెయిట్ చేస్తే. ఓకే, ఇప్పుడు అయిపోయింది 4. (446A) cancellation of bond and bail bond. అయితే క్యాన్సలేషన్ ఎలా అవుతుంది బౌండ్ అండ్ బెయిల్ బాండ్ది? బౌండ్ పర్సనల్గా ఇస్తున్నాం, బెయిల్ బాండ్ అంటే రిలీజ్ అయ్యేయడానికి తీసుకుంటున్నాం. ఓకే, అది కూడా బాండే, ఇది కూడా బాండే. బెయిల్ బాండ్లో షూరిటీస్ కూడా ఉన్నాయి. బౌండ్లో పర్సనల్ బాండ్ అనేసి చదివాం కదా, అది కూడా ఉంది. ఓకే, బౌండ్ అనేసి పైసలు ఇస్తారు ఒక పర్టికులర్ రిలీజ్ అవ్వడానికి, అది షూరిటీస్ లైక్ సెక్యూరిటీ అన్నట్టు. ఇంకా ఏంటంటే బెయిల్ అండ్ బెయిలబుల్ బాండ్ని ఎక్కడ మన BNSSలో డిఫైన్ చేసిండ్రు, మన CRPCలో లేదు డిఫైన్ చేసి. ఓకే, without prejudice to the provision of a section 446 where the bond under this code is appearance of a person in the case and it is forfeited for the breach of a condition. బాండ్ తీసుకున్నాం 446లో అపియర్ అవ్వడానికి, కానీ ఆయన ఆ పర్సన్ రాలేదు. ఆయన అది ఏమైంది, ఫర్ఫీట్ అయింది. ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ అ కండిషన్, ఆయన కండిషన్ ఫుల్ఫిల్ చేయలేదు. అందుకోసం ఏమైంది, కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే అది బ్రీచ్ అయిపోయింది. ఆ బ్రీచ్ అయితే అక్కడ ఏం చేస్తారు, ఇక్కడ అవి చూడండి. ద బాండ్ ఎగ్జిక్యూటెడ్ బై సచ్ ఎ పర్సన్ యాజ్ వెల్ యాజ్ bond executed by such a person as well as the bond if any executed by any one or more of his sureties in the case shall be send the cancellation. అయితే ఆ బాండ్ ఎవరు ఎగ్జిక్యూట్ చేసిండో ఆ పర్సన్ ఇంకా దాంతో పాటు ఎవరు షూరిటీస్ ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చిండ్రు. ఓకే, వాళ్ళు ఇస్తే ఏం చేసిర్రు, ఇక్కడ అది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, thereafter ఏముంది, no such a person shall be easily released only on his own bound in the case the police officer or a court as the case may be for the appearance before whom on the bond was executed is certified that there was no sufficient causes or the failure of the person's bound to be comply with it is a condition. అయితే పర్సనల్ బాండ్ మీద ఎవరికి రిలీజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి అడుగుతున్నాం. ఓన్ బాండ్ ఇచ్చి రిలీజ్ అవ్వాలి, లేకపోతే వేరే ది షూరిటీస్ అవి సాటిస్ఫాక్షన్ కాకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది బాండ్. ఓకే, ప్రొవైడెడ్ దాట్ subject to be any other provisions of the code he may be released in the case upon the execution of the fresh personal bond for the such a sum of the money and bond by the one or more of such a surety is as a police officer as may be is a court the case may be is a thing fit is a sufficient. ఒకవేళ ఎవరైనా రిలీజ్ అవ్వడానికి బాండ్ ఎగ్జిక్యూట్ చేసిండ్రో అది ఫ్రెష్ పర్సనల్ బాండ్ ఉంటే కూడా దానికి యాక్సెప్ట్ చేస్తారు అనేసి చెప్తుంది మన ప్రొవిజో. ఓకే, ఇందులోకి వెళ్ళి అయితే జస్ట్ సెక్షన్ మాత్రమే అడుగుతారు, అది చూసుకోండి. 447లో ఏముంది, ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ డెత్ ఆఫ్ షూరిటీ ఆర్ వెన్ ది బాండ్ ఈజ్ ఫర్ఫీటెడ్. ఓకే, బాండ్ ఫర్ఫీట్ అవుతున్నప్పుడు ఇన్సాల్వెంట్గా అయిపోయింది, లేకపోతే డెత్ అయిపోయింది. ఓకే, ఎవరిది అంటే షూరిటీది.
ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఎ డెత్ ఆఫ్ ఎ ష్యూరిటీ అయితే ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఎ డెత్ అంటే డెత్ అయిపోయింది మన ష్యూరిటీది. అయితే ఆ కండిషన్లో ఏమవుతుంది అనేసి అది చూడండి. వెన్ ఎనీ ష్యూరిటీ టు అండర్ దీస్ కోడ్ బికమ్ ది ఇన్సాల్వెంట్ ఆర్ డై. ఇన్సాల్వెంట్ అయిండు లేకపోతే డై అయిండు. ఇన్సాల్వెంట్ అంటే ఇక్కడ ఇండిజెంట్ అంటలేడు, ఇన్సాల్వెంట్ అంటే మనీ ఇన్సాల్వెంట్ అంటే ఇన్సాల్వెంట్ అంటే మొత్తం హిందీలో అంటే దివాలియా అంటాం కదా, అయితే మొత్తానికి బ్యాంక్రప్ట్ అయిన ఆయనే ఇన్సాల్వెంట్. ఓకే, ఆ పర్సన్ లేకపోతే డై అయిపోయింది మన ష్యూరిటీ. అయితే ఆ కేసులో ఏమవుతుంది అంటే వెన్ ఎనీ బౌండ్ ఈజ్ ఫర్ఫిటెడ్ అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 446 ద కోర్ట్ మే those order such a bond was is taken or the magistrate of a first class may order the person from whom the such a surety was demanded to furnish the fresh surety in the accordance with the direction of the original order, and the surety is not furnished, such a court or magistrate may proceed as it is had been is a default in the complying with the such original order. అయితే ఆ కేసెస్లో ఏమంటున్నాం, ఎవరికి రిలీజ్ చేస్తున్నాం ఆ బాండ్ తీసుకుని ఆ బౌండ్ పర్సన్కి ఏం చేస్తున్నారు అంటే ఫ్రెష్ షూరిటీగా మళ్ళీ ఫ్రెష్ షూరిటీస్ ఎవరున్నారో వాళ్ళకు ప్రొడ్యూస్ షూరిటీస్ అన్నాం ఇక్కడ. ఓకే, ఫ్రెష్ షూరిటీస్ ఇవ్వాలి. మీరు ఏం చెప్తున్నామా ఆ డైరెక్షన్కి ఫాలో చేయాలి. లేకపోతే మీరు చేయకపోతే మేము ఏమంటున్నాము అంటే డిఫాల్ట్ చేసిండు, మా ఆర్డర్కి కంప్లై చేయలేదు మేము అని అనుకుంటాం అనేసి చెప్తున్నది. 448లో ఉంది బాండ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఏ మైనర్. బాండ్ రిక్వైర్డ్ ఫ్రమ్ మైనర్ దగ్గర నుంచి బాండ్ అన్నట్టు ఇది. ఓకే, ఏమవుతుంది, వెన్ ఎ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ బై ఎనీ కోర్ట్ ఆర్ ఆఫీసర్ టు ఎగ్జిక్యూట్ ఏ బౌండ్ ఈజ్ ఏ మైనర్. ఎవరు ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన మైనర్ ఉన్నారు అనుకోండి, ఆ కేసెస్లో ఏం చేస్తారంటే కోర్ట్ ఆర్ ఆఫీసర్ మే ఎక్సెప్ట్ ఇన్ లీవ్ దేర్ ఆఫ్ ఏ బౌండ్ ఎగ్జిక్యూటెడ్ బై ఏ ష్యూరిటీ ఆర్ ఏ ష్యూరిటీ ఈజ్ ఓన్లీ. అయితే ఆ బాండ్ ఎవరు ఫిల్ చేయాలి అంటే ఆ బాండ్ ఎవరు ఇవ్వాలి అంటే షూరిటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. ఏ కేసెస్లో అంటే లీవ్ అంటే ఒక ఫైన్ అన్నట్టు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఏ లీవ్ బిఫోర్ ది బౌండ్ ఎగ్జిక్యూటర్ అలా ఎవరు ఇవ్వాలి అంటే మన షూరిటీస్ అండ్ షూరిటీ ఒకటి కూడా వచ్చు, షూరిటీ ఆర్ షూరిటీస్ ఓన్లీ వాళ్ళు మనకు బాండ్ ఫిల్ చేయాలి, ఇక్కడ బాండ్ ఇవ్వాలి. ఓకే, 449 అపీల్ ఫ్రమ్ ది ఆర్డర్ అండర్ ది సెక్షన్ 446. ఒకవేళ ఫర్ ఫీచర్ అయిపోయింది 446లో, దాని అపీల్ ఏం చేయాలి అది చూడండి. ఆల్ ది ఆర్డర్ పాస్డ్ అండర్ ది సెక్షన్ 446 షెల్ బీ అప్లికేబుల్. ఎలా అప్లికేబుల్ అవుతుంది చూడండి. ఇన్ కేస్ ఆఫ్ అన్ ఆర్డర్ మేడ్ బై ది మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్. ఏదైనా ఆర్డర్ వచ్చింది 446లో, ఆ 446లో ఆర్డర్ వస్తే అది మనకు బౌండ్ అవుతుంది. మన మెజిస్ట్రేట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ కూడా అగ్రీ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ది ఆర్డర్ మేడ్ బై ది కోర్ట్ ఆఫ్ సెషన్ తోని ఆర్డర్ వచ్చింది అనుకోండి, టు ది కోర్ట్ టు విచ్ ది అపీల్ లై ఫ్రమ్ ది ఆర్డర్ మేడ్ బై ది కోర్ట్. అయితే ఏ కోర్ట్కి వచ్చింది వాళ్ళు బౌండ్ అవుతారు అన్నట్టు. ఓకే, 446లో ఫర్ ఫీచర్ ఆర్డర్ వచ్చింది కదా, దాని అపీల్ కోసం ఇక్కడ ఆ ఆర్డర్ ఎవరు చేస్తున్నారంటే మెజిస్ట్రేట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్. మరి ఆర్డర్ మేడ్ బై ది కోర్ట్ ఆఫ్ సెషన్ అయితే టు ది కోర్ట్ చేయాలి, టు విచ్ ది అపీల్ లైస్. ఓకే, ఎక్కడ అపీల్ చేస్తుంది అక్కడ వెళ్ళాలి అన్నట్టు. ఇదైతే 449. ఇప్పుడు లాస్ట్ సెక్షన్ 450 పవర్ టు డైరెక్ట్ ది లెవీ ఆఫ్ అమౌంట్ డ్యూ ఆన్ ది సర్టెయిన్ రికగ్నైజెన్స్. అయితే ఈ సెక్షన్ బేస్డ్ గుర్తు పెట్టుకోండి. హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ మే డైరెక్ట్ ది మెజిస్ట్రేట్ టు levy the amount due on the bond for appearance or attendance at such a high court or a court of session. కోర్ట్ ఆఫ్ సెషన్. అది హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్కి రావాలి అనేసి మన హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ డైరెక్ట్ చేస్తున్నారు మన మెజిస్ట్రేట్కి ఎంత లెవీ ఆఫ్ అమౌంట్ ఉంది ఆ బౌండ్లో ఉండాలి అనేసి ఫర్ ది అపియరెన్స్ అండ్ అటెండెన్స్ ఎట్ ది సచ్ ఏ హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్కి. ఓకే, సెక్షన్ 450 కూడా అయిపోయింది. ఇది అయింది మన మొత్తం చాప్టర్ బెయిల్.
ఓకే, బెయిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఒక చిన్న చాప్టర్ చేద్దాం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ ఈజ్ కన్సల్టెడ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఇంకా ఏముంది, ఈ యాక్ట్ అయిపోయింది కదండి. ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఇది మన బెయిల్ అండ్ బెయిల్ బాండ్స్ అయిపోయింది. ఓకే, ఇది అయిపోయింది మనది. ఓకే, ఇది ఇక్కడ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ చాప్టర్ మేము కొంచెం తర్వాత చేద్దాం. ఇందులో కూడా కొంచెం చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ ఇందులో ఏంటి అంటే ఏమేమి ఇంపార్టెంట్స్ అవే చేద్దాం, కానీ ఇది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఇప్పుడు అయితే మేము ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ చూద్దాం. రిమిషన్, ఎగ్జిక్యూషన్, సస్పెన్షన్, రిమిషన్ ఈ తర్వాత చేద్దాం. దాని ముందు ఏముంది అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కదా, అవి చేద్దాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ చేసిన తర్వాత ఇప్పుడు వరకే ఈ వీడియోలో అయితే ఇక్కడ వరకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ చేద్దాం. ఓకే, ఒక పెద్ద చాప్టర్ చేస్తే ఒక చిన్న చాప్టర్ చేయాలి. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, ఎంక్వైరీ ఉంది, అపీల్ ఉంది, ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయండి. ఓకే, ఒక తర్వాత ఒకరు చేద్దాం. కానీ ఇప్పుడైతే అరెస్ట్ వారెంట్, బెయిలబుల్ వారెంట్ అవి అయిపోయింది. రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ కూడా అయిపోయింది అండి మాది. ఒకవేళ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మనకు చాలా యూస్ఫుల్ వీడియోస్ మాకు వస్తూ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క సెక్షన్, ప్రతి ఒక్క ప్రొవిజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేను. బికాజ్ ఏంటంటే ఆ ఎస్పెషల్ స్టూడెంట్స్కి ఎవరు మనకు బిజీ షెడ్యూల్స్లో ఇన్స్టిట్యూట్కి పోలేరు, లేకపోతే ఏదన్నా ఊర్లో ఉంటారు. అలాంటి పిల్లల దగ్గర ఓన్లీ మనకు ఏంటంటే నెట్టే ఉంది, దాని తప్ప ఇంకా ఏం లేదు వాళ్ళు నేర్చుకోవడానికి. అలాంటి పిల్లల కోసం చెప్తున్నాను నేను. ఓకే, ఒకవేళ మన కొన్ని అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే బిజీ షెడ్యూల్స్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, మళ్ళీ కోర్టు ఉంటుంది, మళ్ళీ చదవడం కుదరదు వాళ్ళకు కూడా. అయితే అలాంటి స్టూడెంట్స్ కూడా ఏం చేయాలి అంటే నా ఛానల్ని చూసేస్తే లేకపోతే వింటే కూడా వాళ్ళకు అర్థమవుతుంది ప్రొవిజన్స్. ఓకే, మేము ప్రివెంటివ్ యాక్షన్స్ ఆఫ్ పోలీస్ కూడా చేసాం కదండి. తర్వాత మేము ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసేది ఉంది. రేపు ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఓకే, ఇన్వెస్టిగేషన్ కొంచెం పెద్దగా ఉంది చాప్టర్. సమ్మన్స్ అయిపోయినాయి, వారెంట్స్ అయిపోయినాయి, ఇంకా ప్రొక్లమినేషన్ అయిపోయింది, ఇంకా ఏమైంది మనకు అటాచ్మెంట్ అవి అన్నీ అయిపోయినాయి. ఓకే, ఇంకా ఒక ప్రాసెస్ టు కంపెల్ కూడా అయిపోయింది అండి. మనకు ఎలా కంపెల్ ఎలా చేయాలి పర్సన్కి, అది కూడా చేసాము మేము. ఓకే, సెక్యూరిటీస్ చాప్టర్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు సెక్యూరిటీస్ అయిపోయింది, ఎంక్వైరీ. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో
ఇంకా కాగ్నిజెన్స్ ఎలా తీసుకుంటారో అవి చెప్పేది ఉంది. ఇంకా ఏముంది, కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అవి అయిపోతే మన సిఆర్పిసి అయిపోతుంది. తర్వాత మళ్ళీ బిఎన్ఎస్ఎస్ చేద్దాం. కానీ బిఎన్ఎస్ఎస్ ఏంటి అంటే మన ఇది మన పిల్లలకి ఇప్పుడు జేసీజే ఎగ్జామ్ ఉంది. అయితే వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అయినరు అన్నట్టు. అయితే ఆ పిల్లలకి మెయిన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్ అయిన తర్వాతనే చెప్తాం నెక్స్ట్ క్లాసెస్. ఓకే, ఇందులో నార్మల్లీ ఎంత అంటే 7 సెక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మేము ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఏ క్రిమినల్ కేసెస్లో ఏముంది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్రిమినల్ కేస్ చాప్టర్ 31లో ఉంది. ఇంకా సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే 406 నుంచి 412 వరకు ఉన్నాయి. ఓకే, 412 వరకు రికార్డింగ్ అయితే రీజన్ అక్కడ రాయాల్సిన ఉంటుంది. ఓకే, ఇప్పుడు 441లో ఏముంది అంటే పవర్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ టు ఏ ట్రాన్స్ఫర్ ది కేసెస్. అయితే 406లో ఏముంది అంటే సుప్రీంకోర్టు పవర్ ఉంది ట్రాన్స్ఫర్ చేసేది. 407లో ఏముంది అంటే హైకోర్టు పవర్ ఉంది అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి కేసెస్. సెక్షన్ 408లో ఏముంది, సెషన్ జడ్జ్ పవర్ ఉంది. సెక్షన్ 411లో ఎవరు ఉన్నారు అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉన్నారు. ఓకే, మరి 400 మరి ఇందులో విత్డ్రా కూడా అవుతుంది. అయితే ట్రాన్స్ఫరే కాదు, 2 సెక్షన్స్ ఏమున్నాయి అంటే విత్డ్రా అవుతుంది. విత్డ్రా ఎందులో అవుతుంది అంటే 409 ఆర్ 410లో విత్డ్రా అవుతున్నాయి ఇక్కడ కేసెస్. ఓకే, ఎవరు చేస్తున్నారు అంటే ఏంటి సెషన్ జడ్జ్ చేస్తున్నారు 409లో, ఇంకా మన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చేస్తున్నారు 410లో. ఓకే, 412లో ఏముంటుంది, అది రికార్డ్ చేస్తున్నారు రీజన్స్. ఓకే, అయితే చూడండి, సుప్రీంకోర్టు ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, కానీ ఎందుకు చెప్తున్నాను అంటే మేబీ మీకు వస్తే రావచ్చు. ఓకే, జస్ట్ మీకు ఏంటంటే సెక్షన్స్ మాత్రం గుర్తుకు ఉండాలి. ఓకే, బేర్ యాక్ట్ ప్రొవిజన్ తర్వాత చదువుతాం, తర్వాత బేర్ యాక్ట్ లాంగ్వేజ్ లెక్క చదువుతాం. ఫస్ట్ కేసెస్ ఏమేమి ఉన్నాయి అవి చూడండి. ఓకే, కేసెస్ అండ్ కాన్సెప్ట్ ఏంటి అది చూడండి ఫస్ట్. ఓకే, 406లో ఏమవుతుంది అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, మనకు కేసు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎందుకు అంటే అప్పీల్ కోసం. అవి ఎలా ఉండాలి అంటే ఫ్రమ్ హైకోర్టు టు హైకోర్టు చేస్తుంది, లేకపోతే వన్ క్రిమినల్ కోర్టు టు అనదర్ హైకోర్టుకు చేస్తుంది. వన్ క్రిమినల్ కోర్టు సబార్డినేట్ టు హైకోర్టు. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది సుప్రీంకోర్టు. ఇంకా వేరే క్రిమినల్ కోర్టుకి ఏం చేస్తుంది, సబార్డినేట్ కోర్టు ఉంది కదా హైకోర్టుకి వేరే ఏదైనా సబార్డినేట్ కోర్టు ఉంటే అక్కడ చేస్తుంది ట్రాన్స్ఫర్. మరి ఏదైనా క్రిమినల్ కోర్టు ఉంది అనుకోండి, అది సబార్డినేట్ ఉందనుకోండి హైకోర్టు నుంచి, అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, హైకోర్టు టు హైకోర్ట్, క్రిమినల్ కోర్ట్ సబార్డినేట్ టు హైకోర్ట్. క్రిమినల్ కోర్ట్ ఈజ్ లెస్ దెన్ ఏ అదర్ కోర్ట్స్ అన్నట్టు అలా చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది అది అంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే వెన్ అని ఉంటుంది. ఆన్ ది అప్లికేషన్ ఆఫ్, ఎవరు అప్లికేషన్ చేస్తారు ఇక్కడ అంటే అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఆయన అడ్వకేట్ జనరల్ ఏం చేస్తారు ఈ స్టేట్లో, ఆయనే అప్లికేషన్ ఇచ్చి సపోర్ట్ ఆయన ఎఫిడేవిట్ ఇచ్చి ఆ కేసెస్ని ట్రాన్స్ఫర్ చేయనేసి చెప్తారు. ఓకే, ఇంకా ఇఫ్ అప్లికేషన్ డిస్మిస్ అయింది అనుకోండి హైకోర్టుది, ఓకే, ఆ కేసెస్లో ఏం చేయాలి అంటే అక్కడ అయితే హైకోర్టు ఒకవేళ ఆ అప్లికేషన్ని డిస్మిస్ చేసింది అనుకోండి, ఆ డిస్మిస్ ఎందుకు చేస్తుంది అంటే ఫ్రైవోలస్ అండ్ వెక్సేషియస్ అనేసి ఉంది అనుకోండి. అయితే ఫ్రైవోలస్ అండ్ వెక్సేషియస్ అంటే మంచిగా లేదు, అది తప్పుగా ఉన్నాయి అవి. ఓకే, అన్నెసెసరీగా డిలే చేయడానికి, మన కోర్టు టైం వేస్ట్ చేయడానికి వచ్చింది అనుకోండి, అలాంటి కేసెస్లో ఏం చేస్తుంది మన హైకోర్టు పనిష్మెంట్ ఇస్తుంది. ఎంత రూపాయలు అంటే మనకు ఇక్కడ 1000 రూపీస్ది 1000 రూపీస్ది ఫైన్ పెడతారు అన్నట్టు. ఓకే, 1000 అంతా ఫైన్ పెడుతుంది. ఓకే, ఇక్కడ 407 చూడండి. అయితే ఫస్ట్ ఓవర్వ్యూ చేద్దాం, తర్వాత తర్వాత బేర్ యాక్ట్ లాంగ్వేజ్ చదువుదాం. ఓకే, ఎందుకంటే ఫ్లో బ్రేక్ అవుతుంది అందుకోసం.
ఇప్పుడు చూడండి 407లో ఏమైతుంది అంటే పవర్ ఆఫ్ ఎ హైకోర్టు ట్రాన్స్ఫర్ ది కేస్ అండ్ అపీల్స్. పవర్ ఆఫ్ ఎ హైకోర్టు అది ఉంది, ఆయన కేసుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అపీల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏమేం కండిషన్లో చూడండి. హైకోర్టు పవర్ ఉంది ఫ్రమ్ ది క్రిమినల్ కోర్టు టు క్రిమినల్ కోర్ట్. హైకోర్టు ఏం చేస్తుంది అంటే ఒక క్రిమినల్ కోర్ట్ నుంచి వేరే క్రిమినల్ కోర్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, అపీల్ అండ్ కేసెస్ని వెన్ అంటే క్రిమినల్ కోర్ట్ కెనాట్, క్రిమినల్ కోర్ట్ ఏమైంది అంటే అక్కడ ఫేర్ లేదు, పార్షియల్గా ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది, పార్షియల్ ఎంక్వైరీ అయినట్టు, లేకపోతే అన్యూజువల్ డిఫికల్టీస్ వస్తున్నాయి, లేకపోతే ఎండ్ ఆఫ్ ఎ జస్టిస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో మనకు హైకోర్టు ఏం చేస్తుంది, ఒక కోర్టు నుంచి వేరే కోర్టుకి ఇలాంటి సిచ్యువేషన్స్లో చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 408లో 408లో ఒకవేళ చూడండి, తర్వాత నేను ఓరల్గానే చెప్తాను, మీరు చదువుకుంటే అయిపోతుంది ఈ సెక్షన్స్. ఇక్కడ ఏం చెప్తున్నాం మేము, హైకోర్టు అనదర్ హైకోర్టు, హైకోర్టు అనదర్ హైకోర్టు చెప్తున్నాం. మన సుప్రీంకోర్టు చేయొచ్చు, లేకపోతే ఏం చేస్తాం, హైకోర్టు వేరే హైకోర్టు, లేకపోతే వన్ క్రిమినల్ కోర్టు అనదర్ సబార్డినేట్ క్రిమినల్ కోర్ట్ చెప్తున్నాం. ఓకే, ఇక్కడ పాయింటర్స్ గుర్తుగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎవరు అంటే ఇవి చెప్తున్నాం. అటార్నీ జనరల్ ఏం చేయాలి అంటే ఎఫిడవిట్లో రాసి ఇవ్వాలి, ఆ కేసెస్లో అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ అప్లికేషన్, ఇక్కడ టైం ఎంత ఒకవేళ ఫ్రైవోలస్ ఆర్ వెక్సేషియస్ ఉందనుకోండి, అయితే ఎంత ఫైన్ పెడుతున్నాం అంటే 1000 రూపీస్ ఫైన్ పెడుతున్నాం ఆయనకు. ఓకే, అప్లికాంట్కి. ఓకే, ఎవరు అప్లికేషన్ ఇస్తున్నారో ఆయనకి, దానికి అప్లికంట్ అంటారు. ఓకే, 407లో ఏమైంది, హైకోర్టు ఉంది. ఆ హైకోర్టు ఏం చేస్తుంది అంటే ఒక క్రిమినల్ కోర్టుకు సబార్డినేట్ వేరే క్రిమినల్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇక్కడ కేస్ అండ్ అపీల్స్ని. ఓకే, ఎలా ఉండాలి అంటే, ఎందుకు అంటే అది ఫేర్, కోర్టుకి ఏమనిపిస్తుంది అంటే అది ఫేర్ లేదు, ఇంపార్షియల్ అనిపిస్తుంది ఆ కండిషన్లో. లేకపోతే ఏం చేయాలి, ఏదైనా క్వశ్చన్ ఉంది, అన్యూజువల్ డిఫికల్టీస్ రేస్ చేస్తున్నాయి, లేకపోతే మన ఎండ్ ఆఫ్ ఎ జస్టిస్ కోసం కావాలి అన్నట్టు. ఓకే, మన ఎండ్ ఆఫ్ ఎ జస్టిస్ కోసం నెససరీ ఉన్న ఈ 3 కండిషన్స్ నెససరీ ఉంటే చేస్తుంది. మరి చూడండి, సింపుల్గా ఉంది, ఒకసారి మీరు చదువుకుంటే అయిపోతుంది. అంత ఇంపార్టెంట్ మాత్రం అయితే అదే ఉన్నాయి నేను చెప్పిన పాయింటర్స్. సెక్షన్ 408లో ఏముంది, సెషన్ జడ్జ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎందుకంటే ఫర్ ది ఎండ్ ఆఫ్ ఎ జస్టిస్ కోసం. సెషన్ జడ్జ్ ఒక కోర్టు నుంచి వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఏంటంటే ఎండ్ ఆఫ్ ఎ జస్టిస్ కోసం. ఇక్కడ ఎండ్ ఆఫ్ ఎ జస్టిస్ కోసం సెషన్ జడ్జ్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఒక క్రిమినల్ కోర్ట్ నుంచి అదర్ క్రిమినల్ కోర్ట్కి అన్నట్టు సెషన్ డివిజన్లో. ఏమంటే ఎప్పుడు చేస్తారు అయితే అవి ఏంటంటే ఒక రిపోర్ట్ వస్తుంది లోవర్ కోర్ట్ నుంచి. ఓకే, ఆ లోవర్ కోర్ట్ అప్లికేషన్ ఇస్తుంది, మనకు ట్రాన్స్ఫర్ చేయండి, ఇనిషియేట్ చేయండి అన్నట్టు. ఆ కేసెస్లో ఏం చేస్తారు, రిపోర్ట్ ఆఫ్ ఎ లోవర్ కోర్ట్, దెన్ అప్లికేషన్ ఆఫ్ ఎ పార్టీ. ఓకే, ఒకవేళ రిపోర్ట్ ఇచ్చిన కోర్టు లేకపోతే సోమోటోగా కూడా తీసుకుంటారు. ఓన్ ఇనిషియేటివ్ అంటే అది సోమోటో అన్నట్టు. ఓకే, కోర్టుకి అలా అనిపిస్తే కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే ఎవరైనా అప్లికేషన్ ఇస్తే కూడా చేసేస్తారు. సెక్షన్ 408 అయిపోయింది. మరి ఓకే, 409 చూసే ముందు ఏం చేద్దామంటే, ఇక్కడ అపీల్ టు ది కోర్ట్ ఆఫ్ ఎ సెషన్ హౌ హియర్. అయితే అపీల్ అవుతుంది కదా కోర్ట్ ఆఫ్ సెషన్ది, ఎలా వినాలి అనేసి చెప్తున్నాం. ఓకే, ఎవరు వింటారు అంటే కోర్ట్ ఆఫ్ ఎ సెషన్ ఏం చేస్తుందంటే దీనికి ఏం చేయాలి అంటే 194తోని చదవాలి. చూడండి, అండ్ అపీల్ టు ది కోర్ట్ ఆఫ్ ఎ సెషన్ ఆర్ ఎ సెషన్ జడ్జ్ షెల్ బీ హియర్డ్ బై ది కోర్ట్ సెషన్ జడ్జ్ ఆర్ బై ది అడిషనల్ సెషన్ జడ్జ్. ఒక
ఒక అపీల్ వచ్చింది సెషన్ కోర్ట్ నుంచి. ఆ సెషన్ జడ్జెస్ లేకపోతే ఆ సె ఎవరు వినాలి అంటే మన సెషన్ జడ్జెస్ ఆర్ అడిషనల్ సెషన్ జడ్జెస్ వినాలి ఇక్కడ అపీల్ని, అది అంటుంది. ఓకే. మరి విత్డ్రావల్ పవర్ ఎక్కడ ఉంది అంటే 110లో విత్డ్రా ఆఫ్ ఎ కేసెస్ బై జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఒక విత్డ్రావల్ ఆఫ్ ఎ పవర్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అంటే ఎవరు చేస్తారు అంటే ఎనీ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మే విత్డ్రా ఎనీ కేసు ఫ్రమ్ ది రికాల్ ఎనీ కేసు విచ్ హీ హ్యాజ్ మేడ్ ఓవర్. ఓకే, మేడ్ ఓవర్ వచ్చింది. మేబీ ఎ మెజిస్ట్రేట్ సబార్డినేట్ టు హిమ్ అండ్ ఎంక్వైరీ అండ్ హిమ్ సచ్ ఎంక్వైరీ హీ షల్ ట్రైడ్. అయితే ఈ కేసులో ఏంటంటే ఎవరు విత్డ్రా చేయాలి అంటే కేసుని మన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గంట గుర్తుకు పెట్టుకుంటే అయిపోతుంది. మేకింగ్ ఓవర్ ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ది కేసు ఇన్ ది మేకింగ్ ఓవర్ ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ది కేసెస్ బై ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనేసి వస్తే ఏం చేయాలి మీరు? ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అది విత్డ్రావల్ ఏవేసి చేస్తున్నారు ఇక్కడ 411లో అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ బై ఎవరు అంటే డిఎం అంటే ఎస్డిఎం చేస్తారు. మేక్ ఓవర్ చేస్తే హిమ్ టు ది మేక్ ఓవర్ చేసిండ్రు అనుకోండి, అది ఏం చేయాలి? మెజిస్ట్రేట్ ఎవరు ఉంటారు అంటే సబార్డినేట్ టు హిమ్ ఎవరు ఉంటారు వాళ్ళు విత్డ్రా చేయాలి. లేకపోతే విత్డ్రా చేసేది ఉందనుకోండి, అవి ఎవరు చేస్తారు అంటే ఫ్రమ్ ఏ మెజిస్ట్రేట్ టు మెజిస్ట్రేట్ విత్డ్రా అయిపోతుంది. ఓకే, రీజన్ టు బి రికార్డెడ్ అంటే ద సెషన్ జడ్జ్ ఆర్ మెజిస్ట్రేట్ మేకింగ్ ఎనీ ఆర్డర్ అండర్ ది సెక్షన్ 408, సెక్షన్ 409 and the 10 or the section 11 shall be record the reason for the making it. ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టు తప్ప వేరే వాళ్ళు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు తప్ప హైకోర్టు అండ్ వేరే కోర్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో దాని రీజన్స్ రికార్డ్ చేయాలి. 412లో అంటున్నాం. ఓకే, విత్డ్రా ది అపీల్ అనే కేసెస్ ఇది చదివాం కదా ఇప్పుడే 419. ఓకే గైస్, చలో ఇప్పుడైతే మాత్రం మనది 2 చాప్టర్స్ అయిపోయినాయి. ఓకే, టూ చాప్టర్స్ ప్రాపర్గా అయిపోయినాయి. అప్పటి వరకు ఏంటంటే చూస్తూ ఉండండి మై జ్యుడిషియరీ. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏం చాప్టర్ చేద్దాం అది కూడా చెప్పండి. ఇక అప్పటి వరకు ఏం చేద్దామంటే ఇప్పుడు ఎక్కడి వరకు ఉన్నాం మేము అది చూద్దాం. అదే ఏమేం చాప్టర్స్ అయినాయి, ఏమేమి మిగిలి ఉన్నాయి అనేసి ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన అప్కమింగ్ లెసన్స్ వన్ షాట్ అంటే ఒకేసారి మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చదువుతాం. ఎలా చదవాలి, ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అవి చదువుతాం. చాప్టర్ వైజ్ సెక్షన్ వైజ్ అలా వెళ్ళాం. అందులో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అవే. ఓకే, అప్పటి వరకు మై జ్యుడిషియరీని చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్.